అజ్ వాస్తవికత. ఉర్దూ మూలం మౌలానా మౌదూది. అనువాదం ఎస్ఎం ఖాద్రి. పాఠకుడు డాక్టర్ నాగూర్ షేక్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆల్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. అజ్ అరబీ భాషలో అజ్ అనే పదానికి యాత్ర అని అర్థం. అజ్ అనే ఆరాధనలో ప్రజలు కాబా గృహాన్ని దర్శించే సంకల్పంతో యాత్ర చేస్తారు కాబట్టి దాన్ని అజ్ అని అంటారు. అజ్ ప్రారంభ గాథ అత్యంత గుణపాఠం గరిపేది. మొదట ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో వింటే గాని అజ్ వాస్తవికత ఏమిటో బాగా అర్థం కాదు. ఆ తరువాత దాని ప్రయోజనాలను అర్థం చేసుకోవడం ఎంతో సులువవుతుంది. హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం పేరు వినని ఏ ముస్లిమైనా, ఏ క్రైస్తవుడైనా, మరే యూదుడైనా ఉంటాడా? ప్రపంచం 2/3 కంటే అధికమైన జనాభా ఆయనను తన నాయకునిగా తలుస్తుంది. హజరత్ మూసా అలైహిస్సలాం, హజరత్ ఈసా యేసుక్రీస్తు అలైహిస్సలాం, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సంతతిలోని వారే. ఆయన వెలిగించిన ఆ దివ్యతోనే ఈ ప్రపంచంలో సన్మార్గ కాంతి వ్యాపించింది. 4000 ఏండ్ల క్రితం ఆయన ఇరాక్ భూభాగంలో జన్మించారు. అప్పుడు ప్రపంచం దైవాన్ని మరచి మనుగడ సాగిస్తుంది. భూమండలంపై తన నిజ ప్రభువును గుర్తించి ఆయన ముందే భక్తితో మోకరిల్లే ఏ ఒక్క వ్యక్తి కూడా మిగిలి లేడు. హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం ఏ జాతిలోనైతే జన్మించారో ఆ జాతి ప్రపంచంలోకెల్లా వృద్ధి వికాసాలతో అలలారుతున్న జాతి. కానీ మార్గభ్రష్టత్వంలో మిగిలిన అన్ని జాతుల కంటే మిన్నగా నిలిచింది. వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి చెందినా సృష్టితాలు పూజలకు అర్హులైనవి కావు, సృష్టికర్తకు సరితూగవు అన్న యథార్థం వారి బుద్ధికి అందలేదు. ఆ జాతి వారిలో నక్షత్రాలు, విగ్రహాలు పూజించబడేవి. జ్యోతిష్యము, జోస్యము, శకునాలు, జాల విద్య, తాయెత్తులు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. మన దేశంలో అర్చకులు, పురోహితులు, పండితులు ఉన్నట్లు వారిలోనూ పూజారులు, అర్చకులు, దేవాలయ సంరక్షకులు ఉండేవారు. వారు పూజలు జరపడంతో పాటు అర్చనలు చేసేవారు. పెళ్లి పేరంటాలు, అంత్యక్రియల్లాంటి లాంఛనాలు నిర్వహించేవారు. జ్యోతిష్యం పేరిట సాధారణ ప్రజల్ని వారి ఉచ్చులో బిగించేవారు. ప్రజలు కూడా వారినే తమ భాగ్య విధాతలుగా నమ్మేవారు. వారు చెప్పినట్టు నడుచుకుంటూ వారి కాంక్షలకు దాస్యం చేసేవారు. ఈ పూజారులు దేవతల ప్రతినిధులని వారు అనుకుంటే మనం సుఖంగా ఉండగలం, లేకపోతే సర్వనాశనం అయిపోతాము అని ప్రజలు నమ్మడమే దానికి కారణం. పూజారులకు పాలకులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. అమాయక ప్రజల్ని పూజారుల సాయంతో పాలకుల అండదండలతో పూజారులు తమ దాసులుగా చేసుకుని పబ్బం గడుపుకునేవారు. మరోవైపు ఈ పాలకుడు దేవతా అంశమని, ఆయన దేవతల్లో ఓ దేవుడే అని, దేశానికి ప్రజలకు అతడే ప్రభు అని, అతని నోట వెలువడిన ప్రతి మాట శాసనము అని, ప్రజల ధన ప్రాణాలపై అన్ని విధాల అతనికి అధికారం ఉందని పూజారులు ప్రజల్ని నమ్మింపజేసేవారు. అదే కాకుండా ప్రజల మనోమస్తిష్కాల్లో రాజుల దైవత్వ భావన నాటుకోవడానికి రాజుల సమక్షంలో పూజా లాంఛనాలు జరిపేవారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ జాతిలో హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం జన్మించారు. ఆయన పుట్టిన కుటుంబం కూడా ఆ పూజారుల కుటుంబం కావడం విశేషం. ఆయన తండ్రి తాతలు స్వయంగా ఆ జాతికి పూజారులు, పండితులును. ఆ ఇంట ఇబ్రహీం అలైహిస్సలాంకు లభించగల శిక్షణ కూడా ఓ పండితు పుత్రునికి లభించే శిక్షణే. పుట్టినప్పటి నుంచి ఆ మంత్రోచ్చరణలే ఆయన చెవులకు తాకాయి. పూజారులు, మత గురువుల లక్షణాలే ఆయన తన సోదరుల్లో, తన బంధువుల్లోనూ గాంచేవారు. తాను తన జాతికి ఓ మతాధిపతిగా తన ఆధిపత్యం చెలాయించడానికి ఆ మందిర పీఠం ఆయన కోసం ఎదురు చూస్తుంది. ఆయన కుటుంబం ఇప్పటి వరకు ధనార్జన చేసి సంపన్నంగా మారడానికి కారణభూతమైన ఆ అర్చనలు, నైవేద్యాలు కూడా ఆయన్ను తమ వైపుగా ఆహ్వానిస్తున్నాయి.
అదేవిధంగా ప్రజలు చేతులు కట్టుకుని భక్తి ప్రవృత్తులతో ఆయన ముందు తల వంచి నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన కూడా తన సంబంధాన్ని దేవతలతో ముడిపెట్టి జోస్యంతో సామాన్య రైతు మొదలు మహారాజు వరకు ప్రతి వాణ్ణి తన మతాధిపత్యానికి దాసునిగా చేయగలడు. ఇలాంటి అంధకార బంధురమైన సమాజంలో ఏ ఒక్క వ్యక్తి కూడా సత్యాన్ని ఎరిగినవాడు, నమ్మేవాడు లేడు. అలాగే సత్యకాంతి లభించే ఏ ఆశ లేదు. అలాంటి సమయంలో ఎనలేని వ్యక్తిగత లాభాలు, కుటుంబ ప్రయోజనాలను కాలదన్ని కేవలం సత్యం కోసం సకల కష్ట నష్టాలను స్వీకరించడానికి ఏ సామాన్య వ్యక్తి అయినా సాహసించగలడా? అయితే హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం సామాన్య వ్యక్తి కారు. ఆయన వ్యక్తిత్వమే వేరు. ప్రాజ్ఞత రాగానే ఆయన ఆలోచనా జ్ఞానం కూడా పెరగనారంభమైంది. ఆయన ఇలా ఆలోచించనారంభించారు. దాసుల్లో పరిభ్రమించే ఈ సూర్యుడు, చంద్రుడు, తారలు, మనిషి తన స్వహస్తాలతో చెక్కిన విగ్రహాలు, మనలా జన్మించిన ఈ రాజులు ఎలా దేవుళ్ళవగలరు? తమంతట తాము కదలలేనివి, తమను తాము కాపాడుకోలేనివి, తమ జనన మరణాలపై సైతం ఎలాంటి నియంత్రణ లేనట్టివి ఎలా దేవుళ్ళవుతాయి? మనిషి వాటి ఎదుట భక్తి ప్రవత్తులతో తల వంచడానికి, మొక్కడానికి, వాటి శక్తికి భయపడడానికి, వాటిని సేవించటానికి వాటి వద్ద ఏముందని? భూమి ఆకాశంలో కనిపించేది, మనకు తెలిసినది ప్రతీది తమ అవసరాలకు ఇతరులపై ఆధారపడేదే. వాటిలో ప్రతీదీ ఏదో ఒక శక్తికి లోబడే ఉంది. ప్రతీదీ ఎప్పుడో ఒకప్పుడు పతనానికి గురి కావలసినదే. అలాంటప్పుడు వీటిలో ఏదైనా దైవం ఎలా అవుతుంది? వీటిలో ఏది నన్ను సృష్టించినప్పుడు, దేని చేతిలో నా జనన మరణాలు కానీ లాభ నష్టాలు కానీ లేనప్పుడు, దేని దగ్గర నా కోరికలను తీర్చే బలం కానీ ఉపాధి కానీ కల్పించే శక్తి కానీ లేనప్పుడు నేను ఎందుకు వాటిని ప్రభువుగా స్వామిగా తలచాలి? వాటి ఎదురుగా ఎందుకు భక్తితో తల వంచాలి? అందరినీ పుట్టించినవాడు, ప్రతి వారికి ఆధారభూతమైనవాడు, అందరి జనన మరణాలు లాభ నష్టాలకు మూలమైనవాడు ఆయనే నా ప్రభు స్వామి. ఇలా ఆలోచించి ఇబ్రహీం అలైహిస్సలాం వేటినైతే నా జాతి పూజిస్తుందో వాటిని నేను అసలు పూజించను అని ఓ నిర్ణయానికి వచ్చారు. బహిరంగంగా ఎలా ప్రకటించారు? దైవత్వంలో మీరు వేటినైతే భాగస్వాములుగా చేశారో వాటితో నాకు అసలు సంబంధం లేదు. ఇన్ని వజహతు వజహలిల్లజీ ఫతరస్ సమావాతి వల్ అరద్ అనిఫవమా అనా మినల్ ముష్రికీన్. నేను అన్ని వైపుల నుండి ముఖం తిప్పుకొని ఏకోన్ముఖుణ్ణై ఈ భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్తనే నా ఆరాధనల కోసం ప్రత్యేకించుకున్నాను. నేను దైవత్వంలో ఎవరినీ భాగస్వాములుగా కల్పించేవాణ్ణి ఏమాత్రమూ కాను. ఇలా ప్రకటించిన తోడనే హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాంపై ఎనలేని కష్టాలు కడగండ్లు వచ్చి పడ్డాయి. నా ఆస్తిలో నీకు భాగం లేదు, తక్షణం ఇంటి నుండి బయటికి వెళ్ళిపో అని తండ్రి అంటే, మాలో ఎవ్వరూ నీకు శరణు ఇచ్చేది లేదు అని ఆయన జాతి తెగేసి చెప్పింది. ప్రభుత్వం కూడా ఆయనకు వ్యతిరేకమై రాజు ఎదుట నేరస్తునిగా ఆయన నిలబెట్టింది. అయినా ఆ ఒంటరి మనిషి అందరికీ ధీటుగా సత్యం కోసం బలంగా నిలబడ్డాడు. నాన్నగారు, నాకు లభించిన జ్ఞానం మీకు లభించలేదు, కాబట్టి నేను మిమ్మల్ని అనుసరించేదానికంటే మీరే నన్ను అనుసరించాలి అని ఎంతో వినమ్రుడై సమాధానం ఇచ్చాడు తండ్రికి. జాతి బెదిరింపులకు సమాధానంగా అది పూజించే విగ్రహాల్ని తన చేత్తో తుత్తునీయాలు చేసి, మీరు వేటినైతే పూజిస్తున్నారో అవి ఎంత బలహీనమైనవో చూడండి అని రుజువు చేశారు. రాజు దర్బారులో నిలబడి, ఓ రాజా, నీవు నాకు దైవానివి కావు, పూజ్యుడువు కావు. నీకు నాకు జీవన్ మరణాలను ప్రసాదించేవాడు ఎవడో, ఈ సూర్యుడు సైతం ఎవరి చట్టానికి లోబడి ఉన్నాడో ఆయనే నా దైవం, స్వామి ప్రభువును అని ధైర్యంగా చెప్పారు. చివరికి దర్బారులో ఇబ్రహీం అలైహిస్సలాంను సజీవంగా దహనం చేయాలని తీర్పునిచ్చారు. కానీ ఏకేశ్వరుణ్ణే విశ్వసించిన ఆ పర్వతం లాంటి నిశ్చలమైన గుండె నిబ్బరము గల మనిషి ఆ భయంకరమైన శిక్షను అనుభవించడానికి కూడా సిద్ధపడ్డారు. అల్లాహ్ తన శక్తి ద్వారా ఆయన్ని ఆ అగ్ని నుండి కాపాడాడు. అప్పుడు ఆయన తన ఇంటిని, బంధుమిత్రుల్ని, తన జాతిని, తన మాతృభూమిని అన్నిటినీ వదిలేసి కేవలం తన భార్య, సోదరుని కుమారునితో పాటు బయలుదేరి ఎన్నో దేశాలు తిరిగారు. ఆ వ్యక్తి కొరకు తన ఇంట మతాధిపత్యం చలాయించి తన జాతికే ఓ గురువుగా మారే అవకాశం ఉంది.
గౌరవ సంపదలు ఏకంగా తనను వరించడానికి సిద్ధంగా ఉన్నాయి. తనే కాదు, తన సంతానము కూడా ఈ పీఠంపై కూర్చుండి సర్వ సుఖాలను జుర్రుకునేటట్లు అవకాశం ఉంది. కానీ ఆ వ్యక్తి తన కోసం, తన భార్య పిల్లల కోసం స్వదేశ త్యాగాన్ని, నిరాధారమైన జీవితాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే ప్రపంచ ప్రజల్ని ఈ చిల్లర దేవుళ్ల వలలో పడేసి తాను సుఖభోగాలు అనిపించడం ఇష్టం లేదతనికి. దీనికి భిన్నంగా ఓ నిజమైన దేవుని వైపుకు పిలుపునిచ్చిన ఆ అపరాధానికి అశాంత జీవితమే అతనికి ప్రియమైనది. స్వదేశాన్ని వదిలి హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం సిరియా, పాలస్తీనా, ఈజిప్ట్ ఇంకా ఇతర అరబ్ దేశాల్లో తిరిగారు. ఈ దేశాటనలో ఆయన ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారో ఆ దైవానికే తెలుసు. బయలుదేరేటప్పుడు చిల్లిగవ్వ లేదా ఆయన చేతిలో. ఆయన బయలుదేరింది తన పొట్ట కోసం కాదు. ఆయన ఆలోచన అంతా ప్రజల్ని ప్రతి వాడి దాస్యం నుండి వెలికి తీసి కేవలం ఒకే దైవానికి దాసులుగా మలచడమే. ఇలాంటి ఆలోచన గల వ్యక్తిని తన సొంత తండ్రి, తన సొంత జాతే భరించలేనప్పుడు ఇంకెవరు భరిస్తారు? ఆయనకు స్వాగతం ఎక్కడ లభిస్తుంది? ఎక్కడ చూసినా ఆ మతాధిపతులే, మేమే దేవుళ్ళం అనే పాలకులే. ఎటు చూసినా బూటకపు దేవుళ్ల వలలో చిక్కుకున్న అమాయక ప్రజానికమే. దైవం తప్ప మరెవ్వరిని ఆరాధ్యునిగా స్వీకరించడానికి సిద్ధంగా లేని వ్యక్తి, ఒకే దైవం తప్ప మరే స్వామి ప్రభువు లేడని చాటి చెప్పే వ్యక్తి, అందరి స్వామ్యాన్ని, దైవత్వాన్ని కాదని ఆ ఒక్క ప్రభువునకే దాసులే ఉండాలని కోరే వ్యక్తి వారి నడుమ ఎలా శాంతంగా ఉండగలడు? ఈ కారణంగానే హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాంకు ఎక్కడా ప్రశాంతత లభించలేదు. సంవత్సరాల తరబడి దేశాల వెంట తిరిగాడు. ఆయన ఒకప్పుడు కానాన్ దేశపు గ్రామాల్లో తిరుగుతూ ఉంటే, మరొకప్పుడు ఈజిప్ట్లో, ఇంకొకప్పుడు అరేబియా ఎడారిలోనూ మకాం వేశాడు. ఇలా ఆయన యవ్వనం అంతా గడిచిపోయి తల వెంట్రుకలు నెరసిపోయాయి. ఇలా ఆయనకు 90 ఏళ్ళు పూర్తవడానికి ఇంకా 4 ఏళ్ళు మిగిలిన్నాయి. సంతానం కలిగే ఆశ లేదు. అప్పుడు అల్లాహ్ ఆయనకు సంతానం ఇచ్చాడు. అయినా తాను ఎలాగో చితికిపోయాడు. కనీసం తన సంతానమైనా సంపాదించి ప్రయోజకులు కాగలగాలని, వారికి ఏదైనా ఉపాధి కల్పించాలని అనుకోలేదు ఆ వ్యక్తి. ఈ వృద్ధ ముస్లింకు ఒకటే ధ్యాస, తాను ఏ దైవ ధర్మ వ్యాప్తి ఉద్యమంలో తన జీవితాన్నంతా దారపోశాడో తన మరణాంతరం కూడా ఆ ఉద్యమం కొనసాగాలని, అందుకే అల్లాహ్ తనకు సంతానం ఇవ్వాలని ఆయన కోరుకున్నాడు. అల్లాహ్ ఆయనకు సంతానం ప్రసాదించాక వారిని ఆ ధర్మకార్యం కోసం తయారు చేయాలనుకున్నాడు. ఆ పరిపూర్ణ మానవుని జీవితం ఓ నిజమైన నికాసైన ముస్లిం జీవితం. యవ్వన ఆరంభంలో జ్ఞానం కలగగానే తాను దైవాన్ని గుర్తించాడు. ఆ దైవం అస్లిం, ఇస్లాం స్వీకరించు, నిన్ను నీవు నాకు అర్పించుకో, నా వాడివై అయిపో అని అనగానే అస్లంతు లిరబ్బిల్ ఆలమీన్, నేను ఇస్లాం స్వీకరించాను, విశ్వ ప్రభువుకే చెందినవాణ్ణయ్యాను, నన్ను నేను ఆయనకు అర్పితమయ్యాను అనే ప్రమాణం చేశాడు. ఆయన తన జీవితమంతా ఈ ప్రమాణాన్ని కట్టుబడి జీవించాడు. ఆయన ఆ విశ్వప్రభువు కోసం శతాబ్దాలుగా తన వంశంలో వస్తున్న తాత ముత్తాతల మతాన్ని, ఆచారాలను విడనాడి ప్రాపంచిక లాభాలన్నిటినీ కాలదన్ని తన ప్రాణాన్ని సైతం అగ్ని గురి చేశాడు. దేశ బహిష్కరణను, తద్వారా వచ్చిపడ్డ కష్టాల్ని, కడగండ్లను ఎదుర్కొన్నాడు. దేశాల్లో నిలకడ లేకుండా తిరిగాడు. తన జీవిత ప్రతి క్షణాన్ని విశ్వప్రభు ఆ దేశాలకు అంకితం చేసి ఆయన ధర్మ ప్రచారంలో వెచ్చించాడు. చివరికి వృద్ధాప్యంలో దైవం తనకు సంతానం ఇస్తే వారికి కూడా ఈ ధర్మ మార్గాన్ని ఎన్నుకున్నాడు. కానీ ఈ పరీక్షల తరువాత ఇంకొక చివరి పరీక్ష మిగిలి ఉంది. ఈ వ్యక్తి ప్రపంచంలోని ప్రతి వస్తువు కన్నా విశ్వప్రభువునే అధికంగా ప్రేమిస్తాడు అనే విషయానికి ఈ పరీక్ష అవసరం. ఈ వృద్ధాప్య దశలో పూర్తి ఆశలుడిగిన తర్వాత అతనికి సంతానం కలిగింది. అలాంటి ఏకైక కుమారుని విశ్వప్రభువు కోసం బలి ఇవ్వగలడా లేదా అన్నదే ఆ పరీక్ష. తరువాత ఈ పరీక్ష కూడా జరిగింది. సంకేతం లభించగానే ఆయన తన ముద్దుల కుమారుని తన స్వహస్తాలతో జివహా చేయడానికి, బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు నీవు ముస్లిం అయిన ప్రకటనను రుజువు చేశావు, ప్రపంచ నాయకత్వానికి అర్హుడవయ్యావు అన్న తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ఖురాన్ ఇలా తెలిపింది, ఇబ్రహీంను అతని ప్రభు కొన్ని విషయాల్లో పరీక్షించాడు, వాటన్నిటినీ ఆయన పూర్తిగా నెగ్గారు. అప్పుడు అతని ప్రభు అన్నాడు, నేను
నిన్ను మానవులందరికీ నాయకునిగా చేయబోతున్నాను. ఇబ్రహీం అలైహిస్సలాం తన ప్రభువుని ఇలా అడిగాడు, ఈ నీ వాగ్దానం నా సంతానానికి కూడా వర్తిస్తుందా? అప్పుడు అల్లాహ్, నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు అని సమాధానం ఇచ్చాడు. అల్ బక్రా 124. ఇలా హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాంకు ప్రపంచ నాయకత్వం ప్రసాదించి ఇస్లామీయ ఉద్యమానికి నాయకుడిగా ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయనకు ఈ ఉద్యమ వ్యాప్తి కోసం వివిధ ప్రాంతాల్లో ప్రతినిధులుగా ఉండి పనిచేయడానికి అర్హులైన వారు అవసరమయ్యారు. ఈ కార్యం కోసం ఆయనకు 3 వ్యక్తులు చేదోడువాదులుగా నిలిచారు. ఒకరు ఆయన సోదరుడు హజరత్ లూత్ అలైహిస్సలాం, రెండవ వారు ఆయన పెద్ద కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఈయనే విశ్వప్రభు ఆజ్ఞ మేరకు బలవడానికి సిద్ధపడ్డారు. మూడో వ్యక్తి ఆయన చిన్న కుమారుడు హజరత్ ఇస్హాక్ అలైహిస్సలాం. సోదరు కుమారుని ఆయన సద్దోం ప్రాంతానికి నాయకునిగా చేసి పంపారు. నేడు దాన్ని ట్రాన్స్ జోర్దాన్గా పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆనాటి అతి నీచమైన జాతి నివసిస్తూ ఉండేది. కాబట్టి ఆ ప్రాంతాలన్నీ చక్కదిద్దడం ఆయన అభిమతం. అదే కాకుండా ఇక్కడి నుంచి సుదూర ప్రాంతాలపై ప్రభావం వేయడం కూడా ఆయన ఉద్దేశ్యం. ఎందుకంటే ఇరాన్, ఇరాక్, ఈజిప్టుల నడుమ వచ్చిపోయే వ్యాపార బృందాలు ఈ మార్గం గుండానే ప్రయాణించేవి. ఇక్కడ నుంచి దైవధర్మ ప్రచారం కొనసాగించడం సులువుగా ఉండేది. చిన్న కుమారుడు హజరత్ ఇస్హాక్ అలైహిస్సలాంను కన్అన్ ప్రాంతంలో ఉంచారు. దీన్నే మనం ఇప్పుడు నేడు పాలస్తీనాగా పిలుస్తున్నాం. ఈ ప్రాంతం సిరియా, ఈజిప్టుల నడుమ ఉంది. సముద్ర తీరాన ఉండడం మూలంగా ఇతర దేశాలపై కూడా ఇక్కడ నుండి ప్రభావం వేయవచ్చు. ఇక్కడ నుంచి హజరత్ ఇస్హాక్ అలైహిస్సలాం కుమారుడు హజరత్ యాకూబ్ అలైహిస్సలాం, ఈయన్నే ఇస్రాయిల్ అని కూడా పిలిచేవారు. మనవడు హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం ద్వారా ఇస్లామీ ఉద్యమం ఈజిప్ట్ వరకు చేరగలిగింది. పెద్ద కుమారుడైన హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను ఇజాజ్ ప్రాంతంలో మక్కా అనే ప్రదేశంలో ఉంచారు. ఓ సుదీర్ఘ కాలం పాటు ఆయన వెంటనే ఉంటూ అరేబియా మూలల్లో ఇస్లామీయ బోధనలు వ్యాపింపజేశారు. ఆ తర్వాత ఇక్కడనే ఆ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఇస్లామీయ ఉద్యమ కేంద్రాన్ని నిర్మించారు. అదే కాబా అనే పేరుతో నేడు సకల ప్రపంచానికి పరిచితమైంది. ఈ కేంద్రాన్ని అల్లాహ్ స్వయంగా ఎన్నుకున్నాడు. దాని నిర్మాణ ప్రదేశాన్ని కూడా ఆయనే చూపాడు. ఈ కట్టడం కేవలం ఓ ఆరాధనాలయం మాత్రమే కాదు. ప్రారంభ దినం నుండి దీన్ని సర్వ ప్రపంచానికి ఉద్యమ ప్రచార కేంద్రంగా కూడా ఖరారు చేయడం జరిగింది. దీని నిర్మాణ ఉద్దేశం దైవాన్ని విశ్వసించేవారు అన్ని వైపుల నుండి ఇక్కడికి వచ్చి చేరడం, అందరూ కలిసి దైవారాధన చేయడం, ఇస్లామీయ సందేశాన్ని తమ దేశాలు కొనిపోవడం. ఈ సమావేశాన్ని అజ్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ కేంద్రం ఎలా నిర్మించబడింది, ఏ భావాలతో మరే ప్రార్థనతో ఆ ఇద్దరు తండ్రి కొడుకులు ఈ కట్టడపు గోడలు నిర్మించారో, అజ్ను ఎలా ప్రారంభించారో అన్న విషయాలు దివ్య ఖురాన్ ఇలా వివరిస్తుంది. ప్రప్రథమంగా మానవుల కొరకు నిర్మించబడిన ఆరాధనా గృహం నిస్సందేహంగా మక్కాలో ఉన్నది. దానికి సకల శుభాలు ప్రసాదించబడ్డాయి. విశ్వ ప్రజలందరికీ అది మార్గదర్శక కేంద్రంగా రూపొందించబడింది. దానిలో స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ఇబ్రహీం అలైహిస్సలాం యొక్క ప్రార్థనా స్థలం ఉంది. దానిలో ప్రవేశించిన వాడు రక్షణ పొందుతాడు. అలీ ఇమ్రాన్ 96. వారు ఈ విషయాన్ని చూడడం లేదా? మేము శాంతి నిలయమైన ఒక హరంను నెలకొల్పాము. వాస్తవానికి వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు మాయం చేయబడుతున్నారు. అంటే అరేబియా అంతటా దోపిళ్ళు, హత్యలు, పోట్లాటలు రాజ్యం ఏలేటప్పుడు ఈ హరం దైవగృహంలో సతతం శాంతే నెలకొని ఉండింది. చివరకు అజ్ఞానులైన, క్రూరులైన ఆటవికులు సైతం దీని హద్దుల్లో ప్రవేశించాక తన తండ్రి హంతకుణ్ణి చూసిన ఆ హంతకునికి ఎలాంటి హాని కలిగించే ధైర్యం చేయలేకపోయేవారు. అల్ అన్కబూత్ 67. ఈ గృహాన్ని కాబా మేము మానవులందరికీ కేంద్రంగాను శాంతి నిలయముగాను చేశాం. ఇబ్రహీం అలైహిస్సలాం ఆరాధన కొరకు నిలబడిన స్థలాన్ని శాశ్వతమైన నమాజు స్థలంగా చేసుకోవలసిందని ప్రజలను మేము ఆదేశించాం. ఇంకా ఈ గృహాన్ని దానికి ప్రదక్షిణం చేసేవారి కొరకు, దానిలో ఎతేకా పాటించేవారి కొరకు, రుకు సజ్దాలు చేసేవారి కొరకు పరిశుద్ధంగా ఉంచవలసిందని ఇబ్రహీం అలైహిస్సలాంను, ఇస్మాయిల్ అలైహిస్సలాం నిర్దేశించాను. ఆ తర్వాత ఇబ్రహీం అలైహిస్సలాం అల్లాహ్ను ఇలా అర్థించాడు, ప్రభు, ఈ నగరాన్ని సుఖశాంతుల నగరం చెయ్యి. ఈ నగరవాసుల్లో అల్లాహ్ను, పరలోకాన్ని విశ్వసించే వారికి అన్ని రకాల పండ్లు, ఫలాలు ఆహారంగా ప్రసాదించు. అప్పుడు అతని ప్రభు ఇలా జవాబు పలికాడు, విశ్వసించని వారికి కూడా ఇహలోకపు తాత్కాలిక జీవితావసరాలను ప్రసాదిస్తాను, కానీ చివరకు వారిని నరకయాతన వైపునకు ఈడుస్తాను. అది అత్యంత దుర్భరమైన నివాస స్థలం.
ఇబ్రహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం ఈ ఇంటి గోడల్ని ఎత్తేటప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు: ఓ మా ప్రభు, మా ఈ సేవను నీ దయతో స్వీకరించు. నీవు అందరి మొరలను ఆలకించేవాడు, అన్నీ తెలిసినవాడు. ప్రభు, మా ఇద్దరిని నీకు విధేయులుగా చేసుకో. పూర్తిగా నీ విధేయతకే అంకితమయ్యే ఒక జాతిని మా సంతతి నుండి ఆవిర్భవింపచేయి. నీ ఆరాధనా రీతుల్ని మాకు తెలుపు. మా తప్పుల్ని మన్నించు. నీవు అమితంగా క్షమించేవాడవు, అనంతంగా కరుణించేవాడవు. ప్రభు, నీ వాక్యాలు వారికి వినిపించి, నీ గ్రంథాన్ని, నీ దివ్య జ్ఞానాన్ని వారికి బోధించే వారి జీవితాలను తీర్చిదిద్దే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండే వారిలో పుట్టించు. నీవు సాటిలేని సర్వాధికారివి, అనుపమ ప్రజ్ఞాశాలివి. అల్-బకరా 125, 129. ఇబ్రహీం అలైహిస్సలాం ఇలా ప్రార్థించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ప్రభు, ఈ నగరాన్ని అంటే మక్కాను శాంతి నగరంగా చెయ్యి. నన్ను, నా సంతానాన్ని విగ్రహ పూజ నుండి కాపాడు. ప్రభు, ఈ విగ్రహాలు చాలామందిని మార్గం తప్పించాయి. నా సంతానాన్ని కూడా ఇవి మార్గం తప్పించే అవకాశం ఉంది. కనుక వారిలో నా విధానంపై నడిచేవాడు, నావాడు, నాకు వ్యతిరేకంగా ఉన్న విధానాన్ని ఎవడైనా అవలంబిస్తే నిశ్చయముగా నీవు క్షమించేవాడవు, కరుణామయుడవు. ప్రభు, తృణకాష్ట జలరహితమైన లోయలో నా సంతానములో కొందరిని తెచ్చి నీ పవిత్ర గృహం వద్ద నివసింపజేశాను. ప్రభు, వారు ఇక్కడ నమాజు స్థాపించాలని నేను ఇలా చేశాను. కనుక నీవు ప్రజల హృదయాలను ఆసక్తితో వారి వైపునకు మొగ్గేలా చెయ్యి. తినడానికి వారికి పండ్లు ప్రసాదించు. బహుశా వారు కృతజ్ఞులవుతారేమో. ఇబ్రాహీం 35-37. మేము ఇబ్రహీం అలైహిస్సలాంకు ఈ గృహం అంటే కాబా గృహం కొరకు స్థలాన్ని సూచించినప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు మేము ఇలా ఉపదేశించాం: నాకు దేనిని భాగస్వామిగా చెయ్యకు. ప్రదక్షిణ చేసేవారి కొరకు, ఖియాం, రుకు, సజ్దాలు చేసేవారి కొరకు నా గృహాన్ని పరిశుద్ధంగా ఉంచు. హజ్ కొరకు మానవులందరికీ పిలుపు ఇవ్వు. వారు నీ వద్దకు ప్రతి సుదూర ప్రాంతం నుండి కాలినడకతోనూ ఒంటెలపైన ఎక్కి రావాలని, మరియు వచ్చి వారు తమ కొరకు ఇక్కడ ఉంచబడిన ప్రయోజనాలను చూసుకోవాలని, అల్లాహ్ వారికి ప్రసాదించిన పశువుల మీద కొన్ని నిర్ణీత దినాలలో ఆయన పేరును స్మరించాలి. స్వయంగా వారు తినాలి. లేమి గురి అయిన అగత్య పనులకు పెట్టాలి. అల్-హజ్ 26-28. హజ్ ప్రారంభ కథ. ఇది ఇస్లామీయ మూల స్తంభాలో 5వది. దీని ద్వారా తెలిసిందేమంటే, ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవ్యాప్తంగా ఇస్లామీయ ధర్మ ప్రచారం కోసం ఏ ప్రవక్త అయితే నియమించబడ్డారో ఆ ప్రవక్తకు కేంద్రస్థానం ఈ కాబాయే. అక్కడి నుండి దైవ సందేశం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వ్యాపింపజేయడం జరిగింది. హజ్ విధానాన్ని ఖరారు చేయడానికి గల కారణం, ఏకేశ్వర దాస్యం చేయడానికి ప్రతినబూనిన వారు, ఆయన ఆదేశాల్ని శిరసా వహించడానికి సిద్ధమైన వారు, వారు ఏ జాతి వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా అందరూ కలిసి ఈ కేంద్రంతో సంబంధం పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ కేంద్రం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అంటే వారి జీవితం తన కేంద్రం చుట్టూ తిరిగే చక్రం లాంటిది అని ఈ అంతర్భావనకు హజ్ బాహ్య ప్రతీకగా భావించాలి. హజ్ చరిత్ర. హజ్ ఎందుకు ప్రారంభం అయిందో చెప్పాను. ఇదే కాకుండా హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం మక్కా నగరాన్ని ఇస్లామీయ ఉద్యమానికి కేంద్ర బిందువుగా చేశారని, ఇక్కడ ఆయన పెద్ద కుమారుడైన హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను తన తదనంతరం కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించేందుకు నియమించారని కూడా వివరించారు. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం తరువాత ఆయన సంతతి ఎప్పటి వరకు తన తండ్రి మార్గంపై స్థిరంగా ఉందన్నది ఆ దైవానికే తెలుసు. మొత్తానికి కొన్ని శతాబ్దాల్లోనే వారు తమ తాత ముత్తాతల మార్గాన్ని మరచి ఇతర మూఢజాతుల్లో వ్యాపించి ఉన్న ఆచార సాంప్రదాయాలను సొంతం చేసుకున్నారు. ఏ కాబా గృహం అయితే ఏకేశ్వర ఉపాసన కోసం ధర్మ ప్రచారానికి కేంద్రంగా చేయడం జరిగిందో, ఆ కాబా గృహంలోనే వందలాది విగ్రహాలు వెలసాయి. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాంలు తమ జీవితాలను విగ్రహారాధనను అంతం చేయడానికే వెచ్చించారు. కానీ స్వయంగా వారి విగ్రహాలనే చెక్కి ఆ కాబా గృహంలోనే ప్రతిష్ఠించడం జరిగింది. ఏకోన్ముఖుడైన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం సంతానం లాత్, మనాత్, హుబుల్, నస్, యగూస్, ఉజ్జా, ఇసాఫ్, నాయిలా ఇంకెన్నో పేర్లు గల దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించి వాటిని మొక్కేవారు. చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని ఒకటేమిటి ఎన్నో గ్రహాలను కూడా పూజించింది వారి సంతతి.
భూత ప్రేత పిశాచాలను, జిన్నుల్ని, దేవదూతల్ని, చనిపోయిన తమ పెద్దల ఆత్మలను పూజించారు. అజ్ఞానం ఎంతవరకు వ్యాపించిపోయిందంటే ఇంటి నుంచి బయలుదేరినప్పుడు తమ ఇలవేల్పుల విగ్రహం ఏది లభించకపోతే నడుస్తూ దారి వెంట ఏదో ఒక చిన్న రాయి దొరికినా దాన్ని పూజించేవారు. ఆ రాయి కూడా లభించకపోతే మట్టిని నీటితో కలిపి దాన్ని ఓ ముద్దగా చేసి దానిపై మేకపాలు చిలకరించేవారు. ఆ ప్రాణము లేని మట్టి ముద్ద వారి పాలిట దేవతగా తయారయ్యేది. తమ తండ్రి ఇబ్రహీం అలైహిస్సలాం మఠాధిపత్యాన్ని, పౌరోహిత్యాన్ని ఇరాక్ భూభాగంలో ఎదురించి పోరాడారు. కానీ అవి వారి కుటుంబంలోనే చొరబడి తిష్ట వేసుకున్నాయి. కాబా గృహాన్ని విగ్రహారాధకుల పుణ్యక్షేత్రాలుగా మార్చి అక్కడి అర్చకులై కూర్చున్నారు. హజ్ను తీర్థయాత్రగా, ఓ జాతరగా చేసి ఏకేశ్వరవాద ప్రచారానికి నిర్మించబడిన కాబాను వారి విగ్రహారాధన ప్రచార కేంద్రంగా మార్చివేశారు. పూజారులు, అర్చకులు వేసే ఎత్తులన్నీ వేస్తూ వీరు అన్ని వైపుల నుండి వచ్చే హజ్ యాత్రికుల నుండి కానుకల్ని, మొక్కుబడుల్ని వసూలు చేయనారంభించారు. ఇలా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాంలు ప్రారంభించిన సత్సాంప్రదాయాలు తారుమారయ్యాయి. ఏ ఉద్దేశంతో హజ్ విధానాన్ని ప్రవేశపెట్టారో దాని స్థానంలో మరేదో జరగసాగింది. ఈ అజ్ఞాన కాలంలో హజ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అది కేవలం ఏటేటా జరిగే జాతరలా తయారైంది. పెద్ద పెద్ద తెగలు తమ మంది మార్బలంతో ఇక్కడకు వచ్చి విడిది చేసేవి. ప్రతి తెగకు ఒక కవి లేక వంది మాగాధుడు ఉండేవాడు. తన తెగవారి శౌర్య పరాక్రమాలను, గౌరవాల్ని, దాతృత్వాన్ని కొనియాడడంలో ఒకడికి ఒకడు మించిపోయేవాడు. ఆ తరువాత ఒకరిని మరొకరు వికటంగా తోలనాడుకునేవారు. ఆపై దాతృత్వపు పోటీలు జరిగేవి. ప్రతి తెగ తమ గొప్పను చాటుకోవడానికి వంటనారంభించేవారు. ఆ వంటకాల్లో ఒకరిని మించి మరొకరు ఒంటెల్ని జివహా చేసి వండేవాళ్ళు. ఈ దూబరా ఖర్చుల ద్వారా వారికి కావలసిందల్లా అరేబియా మొత్తంలో తమ తెగ పేరు ప్రఖ్యాతలు మారుమోగడం, ఫలానా తెగవారు ఇంతమందికి అన్నదానం చేశారు అని అనుకోవడం. వీరి సభల్లో సంగీతం, నాట్యం, గానం, మత్తుపానీయాలు, వ్యభిచారం జోరుగా బాహాటంగా సాగేవి. దైవం వైపు దాస్యం అతి కష్టంగా మళ్ళేది. కాబా గృహ ప్రదక్షిణ కూడా జరిగేది. అయితే ఎలా స్త్రీ పురుషులు ఉభయులు కలిసి పూర్తి నగ్నంగా కాబా గృహ ప్రదక్షిణ చేసేవారు. పైగా మా తల్లి కన్నప్పుడు ఎలా ఉన్నామో అలానే దైవ సమక్షంలోకి వస్తాము అని అనేవాళ్ళు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి మసీదులో ఆరాధన జరిగేది. కానీ అది ఎలాంటి ఆరాధన? చప్పట్లు చరచడం, ఈలలు వేయడం, బాకాలు ఊదడం లాంటి ఆరాధన. దైవనామస్మరణ జరిగేది. కానీ ఆ స్మరణ ఎలాంటిది? లబ్బైక హల్లాహుమ్మ లబ్బైక లా షరీక లక ఇల్లా షరీకన్ వహ్వలక తమ్లిక హువ మామలక. అంటే నేను హాజరయ్యాను, ఓ నా అల్లాహ్, నేను హాజరయ్యాను. నీకెవరూ భాగస్వామి లేడు. కానీ నీవాడు అవడం మూలంగా నీకు భాగస్వామి అయినవాడు తప్ప నీవు అతనికి, అతని ఆస్తికి కూడా ప్రభువే అంటూ స్మరించేవారు. దైవం పేర బలులు ఇవ్వబడేవి. కానీ ఏ తీరులో? ఈ రక్త మాంసాలు దైవం శమించుగాక, దైవానికి అవసరం అన్నట్లు బలిపశువు రక్తాన్ని కాబా గృహం గోడలకు పులిమేవారు. మాంసాన్ని కాబా ద్వారంపై పడేసేవారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం హజ్కు సంబంధించిన 4 మాసాలు హరాంగా నిషిద్ధమైనవిగా నిర్ణయించారు. ఈ నెలల్లో ఎలాంటి పోరాటాలు జరగరాదని ఆదేశించారు. అయితే వారు ఈ పవిత్రతను కొంత మట్టుకు పాటించేవారు. కానీ ఎప్పుడైనా పోరాడవలసి వస్తే జంకు లేకుండా ఓ సంవత్సరం నిషిద్ధ మాసాల్ని ధర్మసమ్మతంగా మార్చుకొని పోరాడేవారు. మరుసటి సంవత్సరం దానికి బదులుగా ఇతర మాసాల్ని నిషిద్ధ మాసాలుగా చేసుకునేవారు. ధర్మం ఎడల కొంత నిజాయితీగా నడుచుకునేవారు కూడా. అజ్ఞానం వల్ల హజ్లో కొత్త కొత్త పద్ధతులు ప్రవేశపెట్టుకునేవారు. కొందరు ప్రయాణ సామగ్రి లేకుండానే హజ్ కోసం భిక్షాటన చేస్తూ బయలుదేరేవారు. వారి దృష్టిలో అది పుణ్యకార్యం. పైగా మేము దైవంపై భారం వేసి వెళుతున్నాం, దైవ గృహానికి ప్రయాణమయ్యాము, మరి ఈ ప్రాపంచిక ఆర్భాటాలతో మాకేం పని అనేవారు. సాధారణంగా హజ్ ప్రయాణంలో వ్యాపారం చేయడం కానీ, కష్టపడి ఉపాధి సంపాదించడం కానీ ధర్మసమ్మతమైంది కాదు అని భావించేవారు. అనేక మంది హజ్ కాలంలో అన్న పానీయాలు మానివేసి దాన్ని ఆరాధనగా భావించేవారు. చాలామంది హజ్ కోసం బయలుదేరేటప్పుడు మౌన వ్రతాన్ని బూనేవారు. దీన్ని వారు హజ్జే ముస్మితి, మోగ హజ్
అనేవాళ్ళు. ఇలాంటివే అనేక తప్పుడు ఆచారాలు ఉండేవి. వాటన్నిటినీ వివరిస్తూ మీ కాలాన్ని వృధా చేయదలచలేదు. ఈ పరిస్థితి దాదాపు 2000 ఏండ్ల వరకు కొనసాగింది. ఈ సుదీర్ఘ కాలంలో అరేబియా దేశంలో ప్రవక్తల స్వచ్ఛమైన బోధనలు ఏవీ అరేబియా ప్రజలకు అందలేదు. చివరికి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కాబా గృహ గోడల్ని నిర్మిస్తూ అల్లాహ్ను వేడుకున్న ప్రార్థన ఫలించే కాలం ఆసన్నమైంది. ఆ ప్రార్థన: ఓ ప్రభు, వీరి నడుమ ఓ ప్రవక్తను స్వయంగా వీరి జాతి నుండి వీరికి నీ సూచనలను వినిపించి, గ్రంథజ్ఞాన బోధనను వినిపించి, వారి నైతికతలను బాగుపరచడానికి ప్రవేంపజేయి. తరువాత హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతి నుండే ఓ పరిపూర్ణ మానవుడు ప్రభవించాడు. ఆయన పేరే ముహమ్మద్ బిన్ అబ్దుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఎలా పురోహితులు పండితుల కుటుంబంలో జన్మించారో, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా శతాబ్దాల తరబడి కాబాగృహ తీర్థ స్థలానికి పండితులు పూజారుల కుటుంబంలో జన్మించారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం స్వయంగా తన వంశ పౌరోహిత్యంపై వేటు వేసినట్లు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దానిపై వేటు వేశారు. అంతేకాదు, దాన్ని మొదలంటూ తుడిచివేశారు. ఇంకా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మూఢనమ్మకాలను, అసత్య దైవాల దైవత్వాన్ని తుదముట్టించేందుకు ఎలా శ్రమించారో, ఏకేశ్వరుని దాస్య ప్రచారాన్ని వ్యాపింపజేయడానికి ఎలా కృషి చేశారో, అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ స్వచ్ఛమైన దైవ ధర్మాన్నే పునఃప్రతిష్ఠించారు. 21 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ పనిని పూర్తి చేసి దైవాదేశం మేరకు తిరిగి కాబా గృహాన్ని సర్వప్రపంచ దైవారాధకుల కేంద్రంగా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతిమ దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని వైపుల నుండి హజ్ కోసం రండి అని పిలుపునిచ్చారు. ఖురాన్లో ప్రజలపై అల్లాహకు ఉన్న హక్కు ఏమిటంటే, ఈ గృహానికి వెళ్లే శక్తి గలవారు దాని హజ్ను విధిగా చేయాలి. ఈ ఆజ్ఞను పాలించడానికి తిరస్కరించేవాడు అల్లాహకు ప్రపంచ ప్రజల అవసరం ఎంత మాత్రమూ లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఆలి ఇమ్రాన్ 97. ఇలా హజ్ ఆరాధనను పునఃప్రారంభించి 2000 సంవత్సరాల తరబడి వేళ్లను కొనిపోయిన దురాచారాలన్నింటినీ నామరూపాలు లేకుండా చెరిపేయడం జరిగింది. కాబా గృహంలో ప్రతిష్ఠించబడిన విగ్రహాలన్నీ తునాతునకలయ్యాయి. అక్కడ జరిగే దైవేతర శక్తుల పూజా పురస్కారాలన్నీ ఆపు చేయబడ్డాయి. ఆ ఆచారాలన్నీ రూపుమాసిపోయాయి. జాతరలు, ఉత్సవాలన్నిటినీ అంతం చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఏ ఆరాధన విధానం అయితే చూపబడుతుందో దాని ప్రకారమే అల్లాహ్ను ఆరాధించవలసి ఉంటుందని చెప్పడం జరిగింది. అల్లాహ్ మీకు బోధించిన విధంగా ఆయనను స్మరించండి. వాస్తవానికి మీరు పూర్వం మార్గం తప్పి నడిచేవారు. అల్-బకరా 198. దుర్మార్గపు కార్యకలాపాలన్నీ నిషేధించడం జరిగింది. హజ్ సమయంలో తమ కామచేష్టలకు, దుష్కార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. అల్-బకరా 197. పొగడ్తలు, తాతతండ్రుల ఘనకార్యాల అతిశయోక్తి, కవి సమ్మేళనాలు, ఒకరినొకరు తొలనాడుకోవడం అన్నీ అరికట్టబడ్డాయి. మీ హజ్ విధులు ముగించిన తరువాత మీరు మీ తాత ముత్తాతలను పూర్వం స్మరించే విధంగానే, ఇంకా దానికంటే అధికంగానే అల్లాహ్ను స్మరించండి. అల్-బకరా 200. కేవలం ప్రదర్శనా బుద్ధితో కీర్తి కండూతి కోసం ఏర్పాటు చేసే దాతృత్వ పోటీలు అంతమొందించడం జరిగింది. వాటి స్థానంలో ఇబ్రాహీం అలైహిస్సలాం నాటి పద్ధతి అంటే కేవలం అల్లాహ్ పేరున జంతువులను జిబహా చేసే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. సంపన్నులు చేసే బలిదానం నుండి పేద హాజీలు కూడా భుజించే అవకాశం జరిగింది. ఈ విధానంలో తినండి, త్రాగండి, మితిమీరకండి, అల్లాహ్ మితిమీరే వారిని ప్రేమించండి. అల్-అరాఫ్ 31. కనుక వాటిని నిలబెట్టి వాటిపై అల్లాహ్ పేరును స్మరించండి. కుర్బానీ తరువాత వాటి వీపులు నేలపై ఆనినప్పుడు వాటిలో నుండి స్వయంగానూ తినండి. యాచించని సంతుష్టులకు తినిపించండి. తమ అవసరాలకు అడిగేవారికి తినిపించండి. అల్-హజ్ 36. కుర్బానీ రక్తాన్ని కాబా గోడలకు పొలమడం, మాంసాన్ని ద్వారం దగ్గర పడవేయడాన్ని నిలిపివేయడం జరిగింది. దివ్య ఖురాన్ ఇలా అంటుంది: అల్లాహకు జంతువుల మాంసం గాని రక్తం గాని చేరవు, కానీ మీ భయభక్తులు ఆయనకు చేరతాయి. అల్-హజ్ 37. నగ్నంగా ప్రదర్శన చేయడాన్ని కఠినంగా వారించడం జరిగింది. ప్రవక్త వారితో ఇలాను: అల్లాహ్ తన దాసుల కొరకు ఉద్భవింపజేసిన మంచి వస్త్రాలను ఎవరు నిషేధించారు? అల్-అరాఫ్ 32. ఓ ప్రవక్త, సిగ్గుమాలిన పనిని అల్లాహ్ ఎన్నటికీ ఆదేశించడు. అల్-అరాఫ్ 28. ఆదం అలైహిస్సలాం సంతానమా,
ప్రతి ఆరాధనా సమయంలో మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. అల్ అరాఫ్ 31. హజ్ మాసాలను తారుమారు చేయడం, హరాం నిషిద్ధ మాసాలను పోరాటాల కోసం ధర్మసమ్మతం హలాలు చేసుకోవడాన్ని కఠినంగా వారించడం జరిగింది. నసి అవిశ్వాసములో ఒక అదనపు అవిశ్వాస చేష్ట. దాని ద్వారా ఈ అవిశ్వాసులు మార్గభ్రష్టతకు గురి చేయబడతారు. ఒక సంవత్సరం ఒక మాసాన్ని ధర్మసమ్మతం చేసుకుంటారు, మరొక సంవత్సరం దానినే నిషిద్ధం చేస్తారు. అల్లా నిషిద్ధం చేసిన మాసాల సంఖ్య పూర్తి చేయాలని అల్లా నిషిద్ధం చేసిన దానిని ధర్మసమ్మతం చేసుకోవాలి కూడా. అతౌబా 37. ప్రయాణ సామగ్రి లేకుండా హజ్ కోసం బయలుదేరడాన్ని నిషేధించడం జరిగింది. హజ్ యాత్రకు ప్రయాణ సామగ్రిని తీసుకువెళ్ళండి. భయభక్తులు అన్నింటికంటే ఉత్తమమైన సామగ్రి. అల్ బకరా 197. హజ్ యాత్రలో ఎలాంటి ఉపాధి సంపాదించకపోవడాన్ని పుణ్యంగా, ఉపాధి సంపాదన పాపంగా పరిగణించడాన్ని ఖండిస్తూ ఇలా సెలవిచ్చింది దివ్య ఖురాన్. హజ్ యాత్రతో పాటు మీరు అల్లా అనుగ్రహం అన్వేషిస్తే అందులో దోషం లేదు. అల్ బకరా 198. మోగ హజ్ను ఆకలి దప్పులతో చేసే హజ్ను కూడా నిషేధించడం జరిగింది. అలాగే అజ్ఞాన కాలం నాటి ఇతర ఆచారాలను తుదముట్టించి హజ్ ఆరాధనను దైవభీతితో కూడిన పవిత్రమైన నిరాడంబరమైన ఆరాధనగా చేయడం జరిగింది. హాజీలు హజ్ కోసం ఇండ్ల నుండి బయలుదేరగానే ప్రాపంచిక వ్యాపకాలకు దూరంగా ఉండాలని, కామాన్ని విడనాడి తమ భార్యలతో ఆ కాలంలో లైంగిక సంబంధాలను పెట్టుకోకూడదని, తిట్లకు, దుర్భాషలకు, ఇతర దుష్కార్యాలకు స్వస్తి చెప్పాలని ఆదేశించడం జరిగింది. కాబాకు వచ్చే మార్గాలన్నింటికీ కొన్ని మైళ్ళ దూరంలో ఒక్కో హద్దును నిర్ణయించడం జరిగింది. ఆ హద్దుల్ని దాటే ముందు ప్రతి హాజీ తన దుస్తుల్ని మార్చి ఇహ్రాం దుస్తులు అనే సాధువుల దుస్తులు వేసుకోవాలి. ఇలా ఈ ఇహ్రాం దుస్తులు ధరించడం వల్ల ధనికులు, పేదలు, జాతుల వ్యత్యాసాలు సమసిపోతాయి. అందరూ ఆ అల్లాహ్ దర్బారులో ఒక్కటే ఫకీరులుగా మారి యాచిస్తూ హాజరు కావలసిందే. ఇహ్రాము కట్టుకున్న తరువాత మనిషి రక్తాన్ని చిందించడం అటుంచి జంతువులను సైతం వేటాడడం హరాం నిషిద్ధం చేయడం జరిగింది. తద్వారా మనిషిలో పశుత్వం పోయి ఆధ్యాత్మికత, శాంతి నెలకొంటాయి. హజ్కు సంబంధించిన 4 నెలలు హరాం చేయబడ్డాయి. తద్వారా ఈ కాలంలో ఏ పోరాటం జరగకుండా కాబా గృహానికి వెళ్లే మార్గాలన్నింటిలోనూ శాంతి నెలకొని యాత్రికుల జోలికి ఎవరూ పోకుండా చేయడం జరిగింది. ఇలా హజ్ యాత్రికులు హరం కాబా గృహంలో చేరాక అక్కడ వారి కోసం ఎలాంటి ఉత్సవం కానీ, జాతర కానీ, ఆటపాటలు కానీ దర్శనమివ్వవు. అడుగడుగునా దైవనామస్మరణ, నమాజులు, ఆరాధనలు, కుర్బానీలు, కాబా ప్రదక్షిణలు, ఇంకేదైనా వినబడితే అది లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్నెహమత లక వల్ ముల్క్ లా షరీక లక అన్న నినాదాలే. హాజరయ్యాను ఓ నా అల్లాహ్, హాజరయ్యాను, హాజరయ్యాను, నీకు భాగస్వామి ఎవడూ లేడు, నేను హాజరయ్యాను, నిత్యముగా సకల స్తోత్రాలు నీకే, వరాలన్నీ నీవే, అధికారము నీదే, నీకు భాగస్వామి ఎవరూ లేడు. పరిశుద్ధమైన, పవిత్రమైన, చిత్తశుద్ధితో కూడుకున్న హజ్ గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. అల్లాహ్ కోసం హజ్ చేసేవారు ఆ హజ్లో కామోద్రేకాలను, పాప కార్యాలను త్యజించిన వారు తమ మాతృగర్భాల నుండి పుట్టిన వారిలా మారిపోతారు. హజ్ ప్రయోజనాల గురించి చెప్పే ముందు ఈ ఫర్జ్ విధి ఎలాంటిదో మీకు చెప్పడం అవసరం అనుకుంటాను. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. ప్రజలపై అల్లాహకు ఉన్న హక్కు ఏమిటంటే ఈ గృహానికి వెళ్లే శక్తి గలవారు దాని హజ్ను విధిగా చేయాలి. ఈ ఆజ్ఞలు పాలించడానికి తిరస్కరించేవాడు అల్లాహకు ప్రపంచ ప్రజల అవసరం ఎంతమాత్రమూ లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఆలి ఇమ్రాన్ 97. ఈ ఆయతులో స్తోమత ఉండి కూడా కావాలని హజ్ చెయ్యకపోవడాన్ని కుఫ్రు అంటే తిరస్కారంగా చెప్పడం జరిగింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు 2 విషయాల్ని మరీ విపులంగా వివరిస్తున్నాయి. బైతుల్లా అంటే దైవగృహం వరకు వెళ్ళగలిగే వాహనము, ప్రయాణ సామగ్రి కలిగి ఉండే వ్యక్తి హజ్ చేయక చనిపోతే అతడు యూదునిగా, నస్రాయిని అంటే క్రైస్తవుగా చావడం లాంటిదే. ఒక వ్యక్తి ఏ అవసరము అడ్డుకోకపోయినా, లేక దౌర్జన్యపరుడైనా, పాలకుడు వారించకపోయినా, ఇంకా మరే వ్యాధి కూడా అవాంతరం కాకపోయినా, అట్టి పరిస్థితుల్లో అతడు హజ్ చేయకపోతే, అదే స్థితిలో అతను చనిపోతే అతడు యూదునిగా, క్రైస్తవునిగా చనిపోయినా ఒక్కటే. దీన్నే హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు ఈ విధంగా వివరించారు. ఎవరైతే స్తోమతి ఉండి కూడా హజ్ చేయరో వారిపై జిజియా విధించాలనే ఆలోచన నాకు వస్తుంది.
వారు ముస్లిములు కారు, నిజంగా వారు ముస్లిములు కారు. అల్లాహ్ యొక్క ఈ ఆదేశం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరణ వల్ల ఈ విధిని గురించి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇష్టం వచ్చినప్పుడు ఆచరించడం, లేకుంటే లేదు అనుకునే విధి కాదిది. కాబాగృహం వరకు వెళ్ళి రాగలిగే స్తోమత కలిగి కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్న ప్రతి వాడు తన జీవితంలో ఒకసారి తప్పకుండా దీన్ని ఆచరించి తీరాల్సిన విధి ఇది. అతడు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే, అతనిపై భార్యాపిల్లల పోషణ భారం ఉన్నా, ఉద్యోగానికి సంబంధించిన బాధ్యతలు ఉన్నా దీన్ని నెరవేర్చవలసిందే. ఎవరైతే స్తోమత ఉండి శక్తి ఉండి కూడా దీన్ని దాటేస్తూ ఉంటారో, వేలాది వ్యాపకాలను సాకులుగా చెబుతూ సంవత్సరాలకు సంవత్సరాల ఇలా గడిపేస్తూ ఉంటారో వాళ్ళు వారి విశ్వాసాల్ని రక్షించుకోవలసి ఉంది. ఇకపోతే హజ్ అనే విధిని తాము ఆచరించవలసి ఉంది అనే ధ్యాసే లేనివారు కూడా ఉన్నారు. అలానే ప్రపంచం మొత్తాన్ని చుట్టేసి వస్తుంటారు. తాము కాబా సమానంగా భావించే యూరప్ను చుట్టుముట్టి వస్తారు. మక్కా కొన్ని మైళ్ళ దూరాన ఉన్న అరేబియా తీరం మీదుగా కూడా పయనిస్తూ ఉంటారు. కానీ హజ్ చేసే ఆలోచనే వారికి రాదు. అలాంటి వారు ముస్లిములే కారు. వారు తమను తాము ముస్లిములుగా చెప్పుకోవడం వట్టి బూటకం. వారిని ముస్లిములుగా భావించే వాళ్ళు ఖురాన్ ఏం చెబుతుందో తెలియదు. ముస్లిముల ఎడల సానుభూతి ఉంటే వారికి ఉండవచ్చు, కానీ అల్లాహ్ ఆజ్ఞాపాలన ఉద్దేశం, ఆయన ఆదేశాలపై విశ్వాసం మాత్రం వారి హృదయాల్లో లేదు. హజ్ ప్రయోజనాలు. దివ్య ఖురాన్లో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంను హజ్ గురించి ప్రకటించమని ఆదేశం ఇచ్చిన చోటే ఆ ఆదేశపు ప్రధాన కారణం ఏమిటో చెప్పడం జరిగింది. అది ఇలా ఉంది: ప్రజలు ఇక్కడకు వచ్చి ఈ హజ్లో వారికి ఎలాంటి ప్రయోజనాలున్నాయో చూడాలి అని. అంటే హజ్ ప్రయాణం చేసి ఇక్కడ సమావేశమై స్వయంగా తమ కళ్ళతో వారే చూస్తారు. ఇందులో ఎలాంటి లాభాలు నిక్షిప్తమై ఉన్నాయో, మనిషి దాన్ని ఆచరిస్తే గాని అందులో నిగూఢంగా ఉన్న ప్రయోజనాలు అతనికి కనబడవు. హజరత్ అబూ హనీఫా రహిమతుల్లాహి అలైహి గారి ఓ ఉల్లేఖనం ఏమిటంటే, ఆయన హజ్కు వెళ్ళకపోవడం ఇస్లామీయ ఆరాధనలో ఏది ఉత్తమమైనదో నిర్ధారించుకోలేకపోయారు. అయితే ఆయన స్వయంగా చేసినప్పుడు ఆయనకు అందులో దాగి ఉన్న ఎనలేని ప్రయోజనాలు కనబడ్డాయి. అప్పుడు ఆయన ఎలాంటి సంశయం లేకుండా ఇస్లామీయ ఆరాధనలోకెల్లా మేలైన ఆరాధన హజ్ మాత్రమే అని ప్రకటించారు. రండి ఇప్పుడు స్థూలంగా దాని ప్రయోజనాలు ఏమిటో చెబుతాను. సాధారణంగా ప్రజలకు 2 రకాల ప్రయాణాల గురించే తెలుసు. ఉపాధి సంపాదన కోసం చేసే ప్రయాణం ఒకటైతే, వినోదం కోసం పర్యటించడం మరొకటి. ఈ 2 రకాల ప్రయాణాల్లో అవసరాలు, కోరికలు మనిషిని ప్రేరేపిస్తాయి. ఇంటిని, భార్య పిల్లల్ని, బంధువర్గాల్ని వదిలి మనిషి బయటకు వెళుతున్నాడంటే, డబ్బు ఖర్చు పెడుతున్నాడంటే అది అతని అభిష్టం నెరవేరాలనే కదా. కాబట్టి ఈ ప్రయాణంలో త్యాగం అన్నది లేనే లేదు. అయితే హజ్ అన్న ప్రయాణం తీరే వేరు. ఇది ఇతర ప్రయాణాల కంటే భిన్నమైన ప్రయాణం. ఇది తన అవసరం కోసం కానీ తన కోరికలను తీర్చుకోవడం కోసం కానీ చేసే ప్రయాణం కాదు. కేవలం అల్లాహ్ కోసం, తనపై అల్లాహ్ విధించిన ఆ ఫర్జును నెరవేర్చడానికి చేసే ప్రయాణం. ఓ మనిషి హృదయంలో దైవ ప్రేమ, దైవ భీతి, ఆయన విధించిన ఆ ఫర్జును ఫర్జుగా భావించే భావనే లేకపోతే ఈ ప్రయాణానికి సిద్ధమే కాడు మనిషి. కాబట్టి ఎవరైతే తన ఇంటిని, భార్య పిల్లల్ని, బంధుమిత్రుల్ని ఎడబాసి తన వ్యాపార వ్యవహారాల నష్టాన్ని, తన ధన వ్యయాన్ని, ప్రయాణ బాడికను అన్నిటినీ ఓర్చి సంతోషంగా హజ్ కోసం బయలుదేరతాడో, అతని ఈ బయలుదేరడం అతనిలోని దైవ ప్రేమ, దైవభీతి, దైవం విధించిన విధిని విధిగా తలిచే ఆలోచన ఉంది అనడానికి నిదర్శనం. అదేవిధంగా ఎప్పుడైనా దైవ మార్గంలో బయలుదేరవలసి వస్తే సంశయించకుండా బయలుదేరే శక్తి అతనికి ఉందని, ప్రయాణంలో వచ్చే కష్ట నష్టాలను ఎదుర్కొనగలడని, తన సొత్తును, తన సుఖాన్ని దైవ ప్రసన్నత కోసం త్యాగం చేయగలడని నిరూపించుకునే సత్తా అతనికి ఉందనుకోవాలి. ఇక అతడు పవిత్రమైన ఉద్దేశంతో ఈ ప్రయాణానికి బయలుదేరినప్పుడు అతని మానసిక స్థితి మారిపోతుంది. ఆ మనసులో దైవ ప్రేమ వరకలు వేస్తుంది. ఇలా ప్రయాణమైనప్పుడు ఆ హృదయంలో పుణ్యప్రదమైన ఆలోచనలే జనిస్తాయి. పాపాలకు పశ్చాత్తాపడతాడు. తన చేతల గురించి చేతులెత్తి మన్నించమని దైవాన్ని వేడుకుంటాడు. తన వారందరినీ కలిసి ఒక్కొక్కరితో తనను క్షమించమని కోరుకుంటాడు. తనపై ఉన్న హక్కుల బరువును
మోస్తూ దైవ సన్నిధికి చేరడం ఇష్టముండదు. కనుక చెడు ఎడల అతనికి ఏహ్యభావం కలుగుతుంది. సహజంగానే సత్కర్మల వైపుకు మొరుగుతాడు. ఇక ప్రయాణమైన వెంటనే దైవగృహం దగ్గరవుతున్న కొద్దీ అతని మనసులో పుణ్యకార్యాలకు సంబంధించిన భావాలే అధికమవుతూ ఉంటాయి. ఎవరికి తన వల్ల కష్టం కలిగించకుండా సాధ్యమైనంత వరకు ఒకరికి సహాయపడాలనే ఆతురత అధికమవుతుంది. పరుషవాక్యాలు, అశ్లీలము, అన్యాయము, అకృత్యము, అవినీతి, పోట్లాట్ల గురించి దూరంగా ఉండాలనే కోరుకుంటాడు. అతని ప్రయాణమంతా ఆరాధనే. ఈ ఆరాధనలో అకృత్యాలకు స్థానమేమిటి? ఇలాంటి సిగ్గుమాలిన పనులన్నీ అతడెలా చేయగలడు? మొత్తానికి ఇతర ప్రయాణాలకు భిన్నంగా ఈ ప్రయాణం మనిషి మనస్సును ప్రక్షాళిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే ఇది గొప్ప సంస్కరణ సమయం. హజ్ ఆరాధన కోసం వెళ్ళే ప్రతి ముస్లిం తప్పకుండా దీన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రయాణములోని ఓ భాగం పూర్తి చేసిన తర్వాత ఓ ప్రత్యేకమైన హద్దు వస్తుంది. అక్కడి నుంచి మక్కాకు వెళ్ళే ప్రతి ముస్లిం ఇహ్రాం కట్టుకోకుండా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఆ ఇహ్రాం అంటే ఏమిటి? ఓ సాధువు ధరించే దుస్తులు, ఓ లుంగి, ఓ దుప్పటి, ఒక జత చెప్పులు తప్ప మరేమీ ఉండవు. అందులో అంటే ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నా ఇప్పుడు దైవ దర్బార్లో వెళ్ళాల్సి ఉంది. కాబట్టి వెళ్ళేటప్పుడు ఓ ఫకీరులా, ఓ సాధువులా వెళ్ళండి. పైకే కాదు, మానసికంగా కూడా ఫకీరులా మారే ప్రయత్నం చెయ్యండి. రంగురంగులు కలిగిన అందాల బట్టల్ని తీసేయండి. సాధువులు వేసుకునే సాధారణ బట్టల్నే వేసుకోండి. మేజోళ్ళు కూడా వద్దు. తలకు ఆచ్ఛాదన వద్దు. సువాసన ద్రవ్యాలు కూడా పులుముకోకూడదు. క్షవరం కూడా చేసుకోవద్దు. అన్ని రకాల అలంకరణల్ని త్యజించండి. లైంగిక సంబంధాల్ని వీడండి. ఆ భావనలు ప్రేరేపించే ప్రతి విషయానికి దూరంగా ఉండండి. వేటాడకండి. వేటకు సంబంధించిన సూచనలు కూడా ఇవ్వకండి. మీరలా మారిపోతే ప్రత్యేకంగా ఈ భావం మీ ఆంతర్యంలో కూడా పడుతుంది. లోపల నుండి మీ హృదయం పకీరిలా మారుతుంది. మీలోని అహం నశిస్తుంది. సాధు స్వభావము, శాంతము మీలో నెలకొంటుంది. ప్రాపంచిక వ్యాపకాల్లో, మనోవాంఛల్లోనూ చిక్కుకొని ఉన్న మీ అంతరాత్మ ప్రక్షాళింపబడుతుంది. దైవచింతన, దైవభీతి అంతర్గతంగా బహిర్గతంగాను మీలో చోటు చేసుకుంటుంది. ఇహ్రాం కట్టుకున్న తర్వాత ప్రతి నమాజైనా వెంటనే, ప్రతి మెట్ట ప్రదేశాన్ని ఎక్కేటప్పుడు, ప్రతి పల్లానికి దిగేటప్పుడు, ప్రతి బృందంతో కలిసేటప్పుడు, ప్రతి ఉదయం మేల్కొన్నప్పుడు ఓ హాజీ నోట వెలువడే పలుకులు లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక లబ్బైక లా షరీక లక లబ్బైక ఇన్నల్ హమ్ద వన్నెహమత లక వల్ ముల్కు లా షరీక లక. 4,500 సంవత్సరాల క్రితం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన నినాదానికి జవాబుగా పలికే వచనాలివి. 45 శతాబ్దాలు గడిచిపోయాయి. ఓ దైవదాసుల్లారా, భూమండలంలోని ప్రతి మూల నుండి అల్లాహ్ గృహం వైపునకు రండి. కాలి నడకన, వాహనాలపైన రండి అని మొదట చాటింపు వేయడం జరిగింది. దానికి జవాబుగా నేడు హాజరయ్యాను ఓ ప్రభు, నేను హాజరయ్యాను. నీకెవరూ భాగస్వామి కాడు. నీ పిలుపుకే హాజరయ్యాను. స్తోత్రం నీదే, వరాలు నీవే, దేశం నీదే, ఇందులోనూ నీ భాగస్వామి ఎవడూ లేడు అని ప్రతి హజ్ యాత్రికుడు బిగ్గరగా పలుకుతున్నాడు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాంల కాలం నుండి కొనసాగుతూ వస్తున్న శుద్ధమైన, సత్యమైనదైన దైవభక్తి ఉద్యమంతో ఈ లబ్బైక నినాదం ద్వారా ప్రతి హాజీకి సంబంధం ఏర్పడుతుంది. 4,000 సంవత్సరముల అంతరం ఇట్టే తొలగిపోతుంది. అల్లాహ్ తరపున ఇబ్రాహీం అలైహిస్సలాం పిలుస్తూ ఉంటే సమాధానముగా లబ్బైక అన్నట్లు అనిపిస్తుంది. ఇలా సమాధానమిస్తూ ముందుకు సాగుతాడు హాజీ. ముందుకు సాగిన కొద్దీ అతని ఉత్సాహం మరింత ఉరకలేస్తూ ఉంటుంది. ప్రతి మెట్ట, ప్రతి పల్లపు ప్రదేశంలో అతనికి అల్లాహ్ చేయించిన ఈ చాటింపు శబ్దాలే మారుమోగుతూ ఉంటాయి. దానికి అతడు లబ్బైక్ లబ్బైక్ అంటూ ముందుకు కదులుతాడు. ప్రతి హజ్ యాత్రికుల బృందం అతనికి ఆ వార్తను తెచ్చేదిగా కానవస్తుంది. అతడు ప్రేమికుని మాదిరిగా ఆ వార్త విని హాజరయ్యాను హాజరయ్యాను అని జవాబిస్తాడు. ప్రతి నవోదయం అతనికి ప్రియుని సందేశాన్ని తెస్తుంది. ఉషోదయం వేళ అతడు కళ్ళు తెరవగానే లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్ అంటూ నినదిస్తూ లేస్తాడు. మొత్తానికి మాటి మాటికి ఇచ్చే ఈ నినాదం, ఆ ఇహ్రాం దుస్తులు, ప్రయాణపు ఆ పరిస్థితి, అంతకంతకు దగ్గరవుతున్న కాబాగృహం, ఆ కాబాగృహ దర్శనకాంక్ష అన్నీ కలిసి హాజీని
దైవ ప్రేమలో పిచ్చివాణ్ణిగా చేస్తాయి. ఈ పరిస్థితుల్లోనే మక్కా చేరిన అతను తనను తన వైపునకు పిలిచిన ఆ కాబాగృహం వైపునకు నేరుగా పరిగెడతాడు. దాన్ని ముద్దెట్టుకుంటాడు. తన నమ్మకానికి, తన ధర్మానికి, తన విశ్వాసానికి కేంద్ర బిందువైన ఆ గృహాన్ని ప్రేమాతిశయంతో పర్యవేక్షిస్తాడు. ప్రతి ప్రదక్షిణ ప్రియుని గడపకు ముద్దు పెట్టుకునే ముగిస్తాడు. ఆ తరువాత మకామే ఇబ్రాహీం వద్ద 2 రకాతులు నమాజు చేస్తాడు. అక్కడి నుంచి సఫా కొండకు అధిరోహిస్తాడు. ఆ కొండపై నుంచి కాబాగృహంపై దృష్టి పడగానే బిగ్గరగా ఇలా పలుకుతాడు, లా ఇలాహ ఇల్లల్లాహు వలానా అబుదు ఇల్లా హయ్యాహు ముఖ్లిసీన లహుద్దీన వలౌ కరికల్ కాఫిరూన్. అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు లేడు, ఇతరులు ఎవ్వరికీ మేము దాస్యం చెయ్యం. గమనిక: అజరే అస్వద్ నల్లని రాయి. ముద్దాడటాన్ని కొందరు అవివేకులు అది ఓ విగ్రహారాధన కాదా అని ఆక్షేపిస్తారు. అయితే అది కేవలం ముద్దు పెట్టుకోవడం తప్ప మరేదీ కాదు. కాబా గృహ ప్రదక్షిణ అజరే అస్వద్ ముందు నుంచే ప్రారంభించడం జరుగుతుంది. 7 ప్రదక్షిణాల్లో ప్రతి ప్రదక్షిణలో చివరన అజరే అస్వద్ను ముద్దు పెట్టుకోవడమో లేక దాని వైపు సంకేతం చేయడమో జరుగుతుంది. ఇందులో ఈ నల్లని రాయి పూజించే భావన ఏమాత్రమూ లేదు. హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు ఈ విషయంలో అజరే అస్వద్ను సంబోధిస్తూ ఇలా అన్నారు, నాకు తెలుసు నువ్వు కేవలం ఒక రాయి మాత్రమేనని. దైవ ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను ముద్దాడకపోతే నేను ముద్దాడేవాణ్ణి కాను అని చెప్పడం జరిగింది. మా దాస్యం కేవలం అల్లాహకే ప్రత్యేకం. ఇది తిరస్కారులకు ఎంత బాధ కలిగించినా సరే ఆ తరువాత సఫా మర్వా కొండల నడుమ పరుగులు తీస్తాడు. అంటే తన ప్రభు సేవలో ఆయన ప్రసన్నతకై ఇలాగే సతతం కృషి చేస్తూ ఉంటానని రుజువు చేస్తున్నాడన్నమాట. ఈ సహీ అంటే పరుగుల సందర్భంగా ఒక్కొక్కప్పుడు అతని నోట ఈ పలుకులు వినవస్తాయి. అల్లాహుమ్మస్త ఆమల్ని బిసున్నతి నబియ్యక వతవఫ్ఫని అలా మిల్లతిహి వ అదని మిమ్ ముజిల్లతిల్ ఫితన్. దైవమా, నీ ప్రవక్త ఏ మార్గాన్నైతే ఏ విధానాన్నైతే ఆచరించారో నన్ను ఆ విధానాన్ని అనుసరించేటట్లు చెయ్యి. నీ ప్రవక్త మార్గంలోనే నాకు మరణాన్ని ప్రసాదించు. జీవితంలో నన్ను మార్గభర్షునిగా చేసే పరీక్షల నుండి కాపాడు. అప్పుడప్పుడు ఈ పదాలు కూడా అతని నోటి నుండి వెలువడుతూ ఉంటాయి. రబ్బిగ్ఫిర్ వర్హం వతజావజ్ అమ్మాత అలం ఇన్నక అంతల్ అజ్జుల్ అక్రమ్. ప్రభు, మన్నించు, కరుణించు, మా తప్పులు నీకు తెలుసు, వాటిని క్షమించు. నీ శక్తి అన్నింటికన్నా మిన్న, నీ కార్యం కూడా అన్నింటికన్నా ఘనం. దీని తరువాత అతడు అల్లాహ్ సిపాయిలా 5 రోజులు క్యాంపులో గడపలసి వస్తుంది. ఓ రోజు మినాలో విడిది చేస్తే మరునాడు అరాఫత్లో క్యాంపు వేస్తాడు. ఖుత్బా ప్రసంగంలో కమాండర్ ఆదేశాన్ని శ్రద్ధగా వింటాడు. రాత్రి ముజ్దల్ఫాలో గడిపి తెల్లవారుగా మినాకు బయలుదేరతాడు. అక్కడ ఒకప్పుడు కాబా గృహాన్ని నేలమట్టం చేయడానికి వచ్చిన అస్సాబిల్ ఫీల్ ఏనుగుల వాళ్ళు వచ్చి ఆగిన దానికి గుర్తుగా పాతిన రాతి స్తంభంపై గులకరాళ్లను విసురుతూ ఆ అల్లాహ్ సిపాయి అల్లాహు అక్బర్ రగ్మన్ లి సైతాని వహిస్బిహి అల్లాహుమ్మ తస్దికం బికులూబన్ వత్తి బా అల్ లి సున్నతి నబియ్యక్ అంటూ పలుకుతాడు. గులకరాళ్ళు విసరడంలో గల ఔచిత్యం ఏమిటంటే, దైవమా, ఎవరైతే నీ ధర్మాన్ని తుదముట్టించడానికి ప్రయత్నిస్తారో ఆ ప్రయత్నాలను వమ్ము చేసి నీ ధర్మోన్నతి కోసం ఈ విధంగా పోరాడుతాను అని అక్కడనే కుర్బానీ కూడా చేస్తాడు. ఇలా కుర్బానీ చేయడం వలన దైవ మార్గంలో రక్తాన్ని చిందించే సంకల్పం కార్యరూపంగా బహిర్గతం కావాలన్నదే. అక్కడి నుండి కాబా గృహం వైపుకు ఒక సిపాయి తన డ్యూటీని పూర్తి చేసుకుని హెడ్ క్వార్టర్స్కు మళ్ళినట్లుగా మరడం జరుగుతుంది. ప్రదక్షిణ తవాఫ్ 2 రకాతుల నమాజు ముగించుకుని ఇహ్రాం విప్పివేస్తాడు. ఇహ్రాం కట్టుకున్నప్పుడు హరాం అయినదంతా హలాలుగా మారిపోతుంది. ఇప్పుడు హాజీ జీవితం తిరిగి మామూలుగా ప్రారంభమవుతుంది. ఇలా మామూలు జీవితంలోనికి తిరిగి అడుగుపెట్టిన తర్వాత హాజీ మినాకు వెళ్ళి తిరిగి క్యాంపు వేస్తాడు. మరునాడు జమ్రాత్ అనే 3 రాతి స్తంభాలపై రాళ్లు విసురుతాడు. ఇవి ఏనుగుల వాళ్ళ సైన్యం పరాజయానికి చిహ్నాలు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించిన
సంవత్సరంలోనే హజ్ కాలంలోనే దైవ గృహాన్ని కూల్చడానికి వచ్చిందా ఏనుగుల వాళ్ళ సైన్యం. అల్లా ఆదేశం మేరకు ఆకాశం నుండి వచ్చిన పిచ్చుకల గుంపు చిన్న చిన్న కంకర్రాళ్లను విసిరి హతమార్చే ఆ సైన్యాన్ని. గమనిక: సాధారణంగా ఈ రాళ్ళు రువ్వే లాంఛనం హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాంకు తారసపడ్డ పరిస్థితికి జ్ఞాపకార్థంగా జరిగే ఆచారంగా ఖ్యాతి పొందింది. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను జిబహా చేసేటప్పుడు సైతాను ఆయన మనస్సును మార్చడానికి ప్రయత్నం చేస్తే రాళ్ళు రువ్వి వాణ్ణి పారద్రోలారనో, లేక హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ప్రాణానికి బదులుగా కుర్బానీ కోసం దైవం ప్రసాదించిన గొర్రెపోతు దుంబ పరిగెత్తి వెళితే దానికి ఆయన రాళ్ళు రువ్వారని చెప్పుకోవడం పరిపాటి. అయితే గులకరాలు రువ్వడానికి ఇది కారణం అన్నట్టు ఏ సహీ హదీసులోనూ లేదు. తిరిగి 3వ రోజున ఆ స్తంభాలపై రాళ్ళు రువ్విన తర్వాత హాజీ మక్కాలోకి వస్తాడు. 7 పర్యాయాలు తన కేంద్రం ప్రదక్షిణ చేస్తాడు. దీన్ని తవాఫ్ విదా అంటారు. ఇది ముగిసిందంటే హజ్ ముగిసింది అని అర్థం. ఈ వివరాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని హజ్ సంకల్పంతో హజ్ చేయడానికి బయలుదేరడం మొదలుకొని తిరిగి ఇంటికి చేరే వరకు దాదాపు 2-3 నెలల కాలం పడుతుంది. ఈ కాలంలో మనిషి హృదయంపై ఎలాంటి ప్రభావం పడతాయో మీరే ఊహించండి. ఇందులో సమయ త్యాగము, ధన త్యాగము, తన సౌలభ్యాల త్యాగము, ఇంకా అనేక త్యాగాలున్నాయి. ఇదే విధంగా ప్రాపంచిక సంబంధాల త్యాగము ఉంది. అనేక మానసిక కోరికల త్యాగము ఉంది. ఇదంతా కేవలం అల్లాహ్ కోసమే కాదా? మరే స్వార్థము కానరాదు. ఇందులో ఈ యాత్రలో దైవభీతితో పాటు ఎడదగని దైవనామస్మరణ, దైవం పట్ల శ్రద్ధాభక్తులు, ప్రేమ జనిస్తాయి. ఇవి మనిషి హృదయంపై శాశ్వతమైన ముద్ర వేస్తాయి. ఈ ముద్ర అతని మనసులో సంవత్సరాల తలబడి నిలిచి ఉంటుంది. హరం కాబాగృహం భూభాగంపై కాలు మోపినవాడు అల్లా దాస్యములో, ఆయన ఆరాధనలో తన సర్వస్వాన్నే త్యజించి అందరితో పోరాడి కష్టాలు సహించి కాబాగృహం భూభాగంపై కాలు మోపినవాడు అల్లా దాస్యములో, ఆయన ఆరాధనలో తన సర్వస్వాన్నే త్యజించి అందరితో పోరాడి కష్టాలు సహించి దేశ బహిష్కరణకు లోనే అత్యాచారాలను సైతం భరించి చివరికి అల్లాహ్ నామాన్ని, ఆయన కీర్తి ప్రతిష్టలను నలువైపులా చాటి అసత్యవాదులను అణగద్రొక్కిన త్యాగశీలుర చిహ్నాలను అడుగడుగు దర్శిస్తాడు. ఇలాంటి దైవ నిదర్శనాలను చూసిన దైవభక్తుడు ధైర్యము, అల్లాహ్ మార్గంలో నిరంతర కృషి జరిపే ప్రేరణ మరే రూపేణ పొందలేడు. ఆపై కాబాగృహ ప్రదక్షిణ ద్వారా ఆ ధార్మిక కేంద్రంతో ఏర్పడే సంబంధం, హజ్ ఆచరణలో అతడు పడే తాపత్రయం, క్యాంపు వేయడం, అక్కడి నుండి మరో చోటికి కదలడంలోని అభ్యాసాలను మీరు నమాజు, రోజా, జకాతులతో కలిపి చూడండి. ఇవన్నీ శిక్షణలా? ఇస్లాం తన అనుయాయులైన ముస్లింలతో చేయించదలసిన ఓ మహత్ కార్యానికి శిక్షణ అని తెలుస్తుంది. అందుకే కాబాగృహం వరకు వెళ్ళి రాగలిగే స్తోమత ఉన్న ప్రతి ముస్లింకు హజ్ ఆరాధన విధిగా చేయడం జరిగింది. తద్వారా ప్రతి హజ్ కాలంలో సాధ్యమైనంత ఎక్కువ మంది ముస్లింలు ఈ ట్రైనింగ్ పొందాలన్నదే ఇస్లాం ఉద్దేశం. ఒక్కొక్క ముస్లిం ఒంటరిగా హజ్ చేయడు. ప్రపంచంలోని ముస్లింల కోసం ఒకే కాలం నిర్ణయమైంది. వేలాది లక్షలాది మంది కలిసి ఒకే సమయంలో హజ్ ఆరాధన నెరవేర్చుతారు అన్న విషయం కనుక దృష్టిలో ఉండకపోతే హజ్ ఆరాధనకు సంబంధించిన ప్రయోజనాలను మీరు సరిగా బేరీజు వేసుకోలేరు. వ్యక్తిగతంగా ఓ హాజీపై హజ్ ప్రభావం ఎలా పడుతుందన్నదే నేను ఇంతవరకు చెప్పాను. ప్రపంచ ముస్లిం అందరి కోసం ఒకే హజ్ కాలాన్ని నిర్ణయించి ప్రయోజనాల్ని లక్షలాది రెట్లు పెంచడం ఎలా జరిగిందో రాబోయే ప్రసంగంలో వివరిస్తాను. ఇది ఇస్లాం గొప్పదనం. ఇందులో ఒకే పని ద్వారా 1-2 లాభాలు కాదు, వేలాది ప్రయోజనాలు వనగూడుతాయి. నమాజు ఒంటరిగా చేయడంలో గల ప్రయోజనాలు తక్కువ కావు. అయితే దాంతోపాటు జమాత్ షరతు పెట్టి ఇమామత్ విధానాన్ని నిర్ణయించి జుమా, ఈద్ పండుగలకు సంబంధించిన గొప్ప గొప్ప సమావేశాలను ఏర్పరిచి ఆ నమాజు ప్రయోజనాలను లెక్కింపలేనంతగా పెంచడం జరిగింది. రోజాను ఒక్కొక్కరు వేరువేరుగా పాటించడం కూడా శిక్షణకు ఓ గొప్ప మార్గమే. అయితే ముస్లింలందరి కోసము రంజాను మాసాన్ని ఖరారు చేసి దాని లాభాలను లెక్కించలేనంతగా చేయడం జరిగింది. అదేవిధంగా జకాత్ దానాన్ని వేరువేరుగా చెల్లించడంలోనూ అనేక లాభాలున్నాయి. కానీ దానికోసం ఓ బైతుల్మాల్ ధనాగారం వ్యవస్థను ఏర్పరిచి
దాని ప్రయోజనాన్ని ఎలా పెంచడం జరిగిందో ఇస్లామీయ ప్రభుత్వం ఏర్పడితే తప్ప మనకు అర్థము కాదు. ముస్లింలంతా తమ జకాత్ ధనాన్ని ఒక చోట చేర్చి ఓ వ్యవస్థ ద్వారా దానికి అర్హులైన వారికి పంచడం ఎంత శుభదాయకమో హజ్ విధి కూడా అలాంటిదే. ఒక్కొక్కరు వ్యక్తిగతంగా హజ్ చేసిన మనిషి జీవితంలో ఓ గొప్ప విప్లవమే వస్తుంది. కానీ ప్రపంచ ముస్లిం అందరి కోసం ఒకే సమయంలో హజ్ చేసే విధానాన్ని నిర్ణయించడం వల్ల దాని ప్రయోజనాలకు అంతే లేదు. దీనికి మరింత వివరాలు కావాలి కాబట్టి ఇన్షాల్లా వచ్చే ప్రసంగంలో విపులంగా వివరిస్తాను. హజ్ విశ్వసనీయ సదస్సు. హజ్ ఫరజ్ అయిన ముస్లింలు అంటే కాబా గృహం వరకు వెళ్ళగలిగే స్తోమత గలవారు వారు ఒకరో ఇద్దరో కారు అన్నది మీకు తెలిసిన విషయమే. ప్రతి పట్టణంలో చాలామంది, ప్రతి దేశంలో లక్షలాది మందే ఉంటారు. ప్రతి ఏడు వాళ్లలో చాలామంది హజ్ సంకల్పంతో బయలుదేరుతారు. ఇక ప్రపంచ నలుమూలలా ముస్లింలు నివసించే చోట హజ్ కాలం రాగానే ఆయా ప్రదేశాల్లో ఇస్లామీయ జీవనం మేల్కొంటుంది. వారిలో ఒక కదలిక మొదలవుతుంది. రంజాన్ మాసం నుండి దాదాపు జిఖాదా మాసం వరకు దేశాల నుండి వివిధ రకాలైన ప్రజలు హజ్ కోసం సిద్ధమై బయలుదేరుతారు. అటు జిల్హజ్ మాసాంతం నుండి ప్రారంభం అయిన తిరుగు ప్రయాణ సన్నాహాలు రబీవుల్ అవ్వాల్, ఇంకా చెప్పాలంటే రబీవుస్ సాని మాసం వరకు కొనసాగుతుంది. ఈ 6-7 మాసాల కాలం వరకు ఓ విధంగా ప్రపంచంలోని ముస్లిం జనవాసాల్లో నిరంతరాయంగా ఓ రకమైన ధార్మిక చలనం కొనసాగుతూనే ఉంటుంది. హజ్ వెళ్లే వారిలోనూ తిరిగి వచ్చే వాళ్ళను ధార్మికత నెలకొని ఉంటుంది. హాజీలు నన్ను సాగనంపడం, హజ్ చేసి వచ్చే వారిని ఆహ్వానించడం, హాజీలు చెప్పే హజ్ వివరాలు వినడం ద్వారా కొద్దో గొప్ప ఈ ధార్మికత హజ్ వెళ్ళలేకపోయిన వారిలోనూ అంకురిస్తుంది. ఓ హాజీ హజ్ సంకల్పం చేసుకోగానే ఆ సంకల్పానికి తోడు అతనిలో దైవభీతి, దైవ చింతన, పశ్చాత్తాపం, తన తప్పుల్ని మన్నింపు చేసుకోవాలన్న కాంక్ష, నైతికత నెలకొంటాయి. అతడు తన బంధుమిత్రులతో, తనతో సంబంధం ఉన్న ఇతరులతో విడిపోయేటప్పుడు తను మునుపటి వాడు కాదని దైవ చింతనలో పడిపోయాడు కాబట్టి అతని హృదయం ప్రక్షాళింపబడుతున్నట్లుగా ప్రవర్తిస్తాడు. ఆ ప్రవర్తన ఎందరిపై ప్రభావం చూపుతుందో ఆలోచించండి. ప్రతి సంవత్సరం ప్రపంచంలోని పలు ప్రాంతాల నుండి సగటున 1,00,000 మంది ఇలా హజ్ కోసం సంసిద్ధమైతే వారందరి ప్రభావం ఎన్ని లక్షల మందిని నైతికంగా మార్చగలుగుతుందో గమనించండి. ఇదే కాకుండా హాజీల బృందాలు ఏ ఏ ప్రదేశాల నుండి అయితే ప్రయాణం చేస్తాయో ఆ ప్రదేశాల్లో నివసించేవారు వారిని చూసి కలుసుకుని వారి లబ్బైక్ లబ్బైక్ అనే నినాదాన్ని విని ఎందరూ ఉత్తేజులవుతారో, ఎందరి దృష్టి దైవం వైపునకు, దైవ గృహం వైపునకు మరలుతుందో, ఇంకా ఎందరిలో నిద్రపోయిన ఆత్మ మేల్కొని హజ్ చేసే ఆకాంక్ష జాగృతమవుతుందో ఆలోచించండి. ఆ తర్వాత ఈ హాజీలు తమ కేంద్రం నుండి తమ తమ స్వస్థలాలకు హజ్ వివరాలతో తిరిగి వస్తుంటే వారిని దర్శించడానికి వచ్చి అల్లాహ్ గృహ విశేషాలను, ఆ హజ్ సమాచారాన్ని వారి నోట విని ఎందరి ధార్మిక భావోద్రేకం మేల్కొంటుందో. కాబట్టి ఎలాగైతే రంజాన్ మాసం మొత్తం ఇస్లామీ జగత్తులో దైవభీతి సృష్టించే కాలమో అలాగే హజ్ కాలం కూడా ప్రపంచమంతటా ఇస్లామును పునర్జీవింపజేసే కాలం అన్నది నా అభిప్రాయం. ఇలా షరియత్ నిర్మాత అయిన ఆ దైవం నెలకొల్పిన సాటిలేని వ్యవస్థ సార్వజనీన ఇస్లామీయ ఉద్యమం. అది ఇన్షాల్లా ప్రళయం వరకు చెరిగిపోకుండా సాగగలదు. ప్రపంచ పరిస్థితులు ఎంత దిగజారినా, కాలం ఎంతగా మారినా, చెడిపోయినా సరే మనిషి శరీరంలో గుండెని ఎలా అమర్చడం జరిగిందో అలాగే ఇస్లామీ జగత్తులో ఈ కాబా కేంద్రాన్ని పెట్టడం జరిగింది. గుండె స్పందిస్తూ ఉన్నంతసేపు మనిషి వ్యాధుల వల్ల ఎంత కదలలేని స్థితిలో ఉన్నా చనిపోవడం మాత్రం జరగదు. అచ్చం అలాగే ప్రపంచపు ఈ గుండె కూడా ప్రతి సంవత్సరం ఎంతో దూరం నుండైనా రక్తనాళాల ద్వారా రక్తాన్ని లాగి ఆ తర్వాత తిరిగి శుద్ధమైన ఆ రక్తాన్ని ప్రతి రక్తనాళాల్లోనికి పంపు చేస్తుంది. కాబా అనే ఆ గుండె కొట్టుకున్నంత వరకు ఇస్లామీయ రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. అప్పటి వరకు ఇస్లామీయ జగత్తును ఎన్ని వ్యాధులు కృషింపజేసినా సరే ప్రాణం పోవడం అసంభవం. కొంచెం సేపు కళ్ళు మూసుకుని ఊహాపదంలో ఆ చిత్రాన్ని దర్శించండి. ఇటు తూర్పు నుండి, అటు ఉత్తరము నుండి, ఇటు పడమర నుండి, అటు దక్షిణం నుండి అనేక జాతులు, అసంఖ్యాకమైన దేశాలకు సంబంధించిన ప్రజా సమూహాలు వేలాది మార్గాల ద్వారా ఈ ఏకైక కేంద్రం వైపుకు తరలి వస్తున్నారు. వారి రూపాల్లో, వారి ముఖ కవళికల్లో ఎన్నో భేదాలున్నాయి. వారి శరీర రంగులు వేరు, భాషలు కూడా వేరు, వస్త్రధారణలో ఎంతో తేడా ఉంది.
ఆ కేంద్రానికి దాపు ఓ ప్రత్యేకమైన హద్దు దగ్గరకు చేరగానే అంతా తమ తమ జాతీయ దుస్తుల్ని తీసేస్తారు. అంతా ఒకే రకమైన సాదా యూనిఫామ్ ధరిస్తారు. ఇహ్రామ్ అనే ఈ యూనిఫామ్ను ధరించాక వీరంతా విశ్వప్రభు, ఈ భూమ్యాకాశాల స్వామికి సంబంధించిన ఓ సైన్యములా అగుపడతారు. ఈ సైనిక పటాలం ప్రపంచ వేలాది జాతుల నుండి రిక్రూట్ అయి వచ్చిందా అనిపిస్తుంది. ఒకే చక్రవర్తికి సంబంధించిన సైన్యమది. ఒకే దాస్యపు గుర్తు వారందరిపైన గోచరిస్తుంది. వారంతా ఒకే విశ్వాస బంధములో బంధించబడ్డారు. ఒకే రాజధానిపై తమ చక్రవర్తి సన్నిధిలో హాజరవడానికి వెడుతున్నారు. ఈ యూనిఫామ్ ధరించిన సైనికులు మీఖాత్ అనే పరిధి దాటగానే వారి నోట వినబడే నినాదం లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లా షరీకలక లబ్బైక్ అన్నదే. మాట్లాడే భాషలు వేరేనా, నినాదం మాత్రం అందరిది ఒక్కటే. కేంద్రం దాపవుతున్న కొద్దీ వాళ్ళ విశాల పరిధి కూడా తగ్గి దగ్గరవుతుంది. వివిధ దేశాల బృందాలు ఒకదానితో మరొకటి కలుసుకుంటాయి. అందరూ ఒకే విధంగా కలిసి నమాజు చేస్తారు. అందరిది ఒకే యూనిఫామ్. అందరికీ ఒక్కడే ఇమాం. అందరి కదలిక ఒక్కటే. అందరి భాష కూడా ఒక్కటే. అంతా అల్లాహు అక్బర్ అనే ఒకే సంజ్ఞతోపై లేస్తారు, నిలబడతారు, కూర్చుంటారు, రుకూ చేస్తారు, సజ్దా చేస్తారు. అంతా ఒకే అరబీ ఖురాన్ను పఠిస్తారు, వింటారు. ఇలా భాష, జాతి, ప్రాంతం, దేశం, వర్గం అనే విభేదాలు సమసిపోయి ఒకే ఒక ఏకేశ్వరోపాసకుల ఓ విశ్వజనీయమైన సముదాయంగా ఏర్పడుతుంది. ఇక బృందాలన్నీ కలిసి ప్రతి మెట్ట ప్రదేశాన్ని ఎక్కేటప్పుడు, ప్రతి పల్లంలో దిగేటప్పుడు ఒక బృందం మరొక బృందంతో కలుస్తూ ఒకే లబ్బైక్ లబ్బైక్ అనే నినాదాలు వాతావరణంలో మారుమ్రోగుతూ ఉంటాయి. అలాగే నమాజుల సమయాల్లో, ప్రాతః సంధ్యలో ఈ నినాదాలే వినిపిస్తూ ఉంటే ఓ అనిర్వచనీయమైన వాతావరణము నెలకొంటుంది. ఈ నినాద ఘోషలో మైమరిచి మనిషి లబ్బైక్ లబ్బైక్ నినాదంలో లీనమైపోతాడు. కాబాగృహం చేరాక ప్రపంచ నలుమూల నుండి వచ్చి చేరిన జనసందోహం ఒకే వస్త్రాల్లో ఒకే కేంద్రం చుట్టూ ప్రదక్షిణ తవాపు చేయడం, అంతా కలిసి సఫా మర్వా కొండల నడుమ వేగంగా నడవడం, అందరూ కలిసి మినా అనే ప్రదేశంలో విడిది చేయడం, అంతా అర్ఫా మైదానం వైపు బయలుదేరడం, అక్కడ ఒకే ఇమాం చేసే ప్రసంగాన్ని ఖుత్బా వినడం, తిరిగి అంతా కలిసికట్టుగా జుమ్రాయే ఉక్బాపై గులకరాళ్ళు విసరడం, అందరూ కుర్బానీ చేయడం, పిదప అంతా కలిసి కాబా వైపునకు మరలి దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం, అందరూ కలిసి కాబాను ఎదురుగా ఉంచి వృత్తాకారంలో నిలబడి నమాజు చేయడం అన్నది ప్రపంచంలో మరెక్కడా కనబడని దృశ్యం. ప్రపంచములోని సమస్త జాతుల నుండి వచ్చి చేరిన ప్రజలు ఒకే కేంద్రంలో ఒకే ధ్యేయం కోసం పరిశుద్ధ భావాలతో, శుద్ధ ఆచరణలతో వచ్చి చేరడం అన్నది యథార్థంగా ఓ గొప్ప వరమే. ఇది ఆదం అలైహిస్సలాం సంతకి ఇస్లాం ధర్మం తప్ప మరే ధర్మము సమకూర్చి పెట్టలేదు. ప్రపంచ జాతులు ఒకదానితో మరొకటి కలుసుకుంటూనే ఉంటాయి. కానీ ఏ విధంగా కలుసుకుంటాయి? యుద్ధ మైదానాల్లో గొంతులు కోయడానిక, లేక సంధి కార్పొరేషన్లలో దేశాలను, జాతులను పరస్పరం ఒక దాని నుండి మరొక దాన్ని విడదీయడానిక, లేదా ఐక్యరాజ్య సమితిలో ఓ జాతి మరో జాతిని మోసగించడానికి, కుట్రలు పనడానికి, అన్యాయ అక్రమాల వలలను విసిరి ఇతరులకు నష్టం వాటిల్లా చేసి తాము ప్రయోజనం పొందడానికి సమస్త జాతుల సాధారణ ప్రజలు చిత్తశుద్ధితో పరస్పరం కలవడం, ఉన్నతమైన నైతికతలు, పరిశుద్ధమైన భావాలతో ఒకరిని ఒకరు పలకరించుకోవడం, పరస్పరం ప్రేమానురాగాలతో మెలగడం, హృదయపూర్వకమైన ఆధ్యాత్మికమైన సమైక్యతతో కలవడం, వారి భావాలు, ఆచరణలు, ధ్యేయాల సమైక్యతతో కలవడం, ఒకసారి విడిపోవడమే కాదు, ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం ఒకే ఒక కేంద్రంలో ఇలా సమావేశం అవడం అనే వరం ఇస్లాంలో తప్ప మానవ కోటికి మరెక్కడైనా లభ్యం కాగలదా? ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి, జాతికి జాతికి నడుమ ఉండే వైరాన్ని తొలగించడానికి, కక్షలు, కార్పణ్యాలు, కల్లోలాలను రూపుమాపి ప్రేమానురాగం, సౌభ్రాతత్వాల వాతావరణాన్ని నెలకొల్పడానికి ఇంతకంటే మేలైన మార్గాన్ని ఎవరు సూచించగలరు? ఇస్లాం కేవలం ఇంత మట్టుకే కాదు, ఇక్కడ ఇంతకంటే మరెంతో ఉంది. హజ్, ఉమ్రాల కోసం ప్రత్యేకించబడ్డ ఈ 4 నెలల్లో కాబా వైపునకు వచ్చే మార్గాలన్నింటిలోనూ శాంతి స్థాపించే యత్నం చేయాలని ఆదేశించింది. ఈ ధర్మం ఇది ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి ఓ శాశ్వతమైన ఉద్యమం.
ఈ ప్రపంచపు అధికార పగ్గాలు ఇస్లాం చేతిలోనే ఉంటే కనీసం సంవత్సరంలోని 1/3 కాలం శాశ్వతంగా యుద్ధము వినాశనానికి అతీతంగా ఉంటుంది. చేసిన వారిని ఉద్దేశిస్తూ మేము అతనికి యాతనలతో కూడిన శిక్ష విధిస్తాం అని హెచ్చరించాడు అల్లా. దైవాన్ని ప్రభువుగాను ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మార్గదర్శకునిగాను స్వీకరించి ఇస్లాంలో చేరే వ్యక్తులందరి హక్కులు ఈ నగరంలో సమానం. ఆ వ్యక్తి ప్రపంచం ఏ మూలలో ఉండేవాడైనా సరే, అతడు చైనావాడు కానీ, ఆఫ్రికా వాడు కానీ, ఆసియా ఖండానికి చెందినవాడు కానీ, ఇంకా ఇతర ఐరోపా అమెరికా ఖండాలకు చెందినవాడైనా సరే, అతడు ముస్లిం అయిపోతే మక్కా వాసులకు ఏ హక్కులైతే ఉంటాయో అతనికి కూడా ఆ హక్కులే వర్తిస్తాయి. పూర్తి హరం ప్రాంతం ఓ మసీదు ప్రాంతం లాంటిది. ఎవరైనా మసీదులోనికి వెళ్ళి ఎక్కడైనా కూర్చుంటే అది అతని ప్రదేశమే అవుతుంది. ఎవరూ అతన్ని అక్కడి నుంచి లేపలేరు, అక్కడి నుంచి అద్దె వసూలు చేయలేరు. అయితే అతడు తన జీవితాంతం ఆ ప్రదేశంలో కూర్చుని ఆ ప్రదేశం నాది అనే హక్కు అతనికి లేదు. అతడు దాన్ని అమ్మనూ లేడు, అద్దె వసూలు చేయనూ లేడు. ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతే ఇతరులు కూడా అక్కడ కూర్చోవడానికి హక్కుదారులే. ఇదే పరిస్థితి పూర్తి మక్కా ప్రాంతానికి వర్తిస్తుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనంలో ఏ వ్యక్తి అయితే ఈ నగరంలో ప్రథమంగా వచ్చి విడుదల చేస్తాడో ఆ ప్రదేశం అతనిదే అవుతుంది అని ఉంది. అక్కడ ఇళ్లకు అద్దె వసూలు చేయడం ధర్మసమ్మతం కాదు. హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు అక్కడి ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నారు: మీ ఇంటి ఆవరణ తలుపులు మూయకండి. ఎవరైనా వచ్చి మీ ఆవరణలో బస చేయదలిస్తే దానికి వీలు కల్పించండి అని ఆదేశించారు. కొందరు ధర్మవేత్తలైతే మక్కా నగరంలోని గృహాలపై ఎవరికీ యాజమాన్యం హక్కు లేదు, అవి ఎవరి వారసత్వంలోనికి పోవు అని అంటారు. ఇస్లాంలో తప్ప ఈ శుభాలు, ఈ వరాలు ఇంకెక్కడైనా లభ్యం కాగలవా? ఆలోచించండి సోదరులారా. ఇదండి హజ్ అంటే. దీని గురించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దాని ప్రయోజనాలన్నింటినీ లెక్కించి చెప్పాలంటే నా శక్తి చాలదు. అయితే మీ ముందుంచిన కొన్ని ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని హజ్ అంటే ఏమిటో మీరు ఇట్టే గ్రహించగలరనుకుంటాను.